ఉండేవాళ్ళు. కొంచెం లోతు తక్కువ చేశాడుగా సముద్రుడు, అందుకని ఒక పక్క సేతు ఉంటే సేతువు మీద నడవడం మానేసి సముద్రంలో ఈదుకుంటూ వచ్చేవాళ్ళు ఒక్కొక్కళ్ళు. ఒక్కొక్కడు ఒక్కొక్క పెద్ద చెట్టు పీకి తెచ్చి దాంట్లో వేసుకుని ఆ చెట్టు ఎక్కి కూర్చుని దాన్ని తోసుకుంటూ వస్తుండేవాడు. ఇలా ఇంకా సముద్ర ఘోష ఎంత ఘోషో, ఈ వానర ఘోష అంత ఘోష. సముద్ర ఘోష గొప్పదా, వానర ఘోష గొప్పదా అంటే ఎవరు చెప్పలేకపోయారట. ఎన్ని రోజులైనా వస్తూనే ఉంది ఆ సైన్యం లంకాపట్టణానికి. అన్ని కోట్ల మంది వానరాలు ఆ సేతువుని ఎక్కువస్తూనే ఉన్నాయి లంకకి. అందరూ చేరుకున్నారు. చేరుకున్న తర్వాత అప్పుడు రాముడు విభీషణుడిని పిలిచాడు. పిలిచి సుగ్రీవుణ్ణి పిలిచి అవతల వద్దున ఉండగా శుకుడన్నవాడు వచ్చి ఆకాశంలో నిలబడి రాయబారం చెప్తే మీరు రెక్కలు పట్టుకుని వాడిని నడిపించారు కదా, వాడు ఎక్కడున్నాడని అడిగాడు. వాడిని తీసుకొచ్చాడు. మహాప్రభో రామా, వీళ్ళు చంపేస్తారేమో అని ప్రాణాలు అరిచేతిలో పెట్టుకుని ఉన్నారన్నారు. ఎందుకు వచ్చావు నువ్వు అని అడిగాడు. బుద్ధిహీనుడైన రావణుడు పంపించాడు, నీ బలం చూసి రాయబారం చెప్పమన్నాడు. మహాప్రభో నా తప్పు లేదు, వాడు చెప్పమన్నది నేను చెప్పానన్నారు. నీ వంటి ప్రాజ్ఞుడు రాయబారిని చంపడు అన్నారు. రాముడు చిరునవ్వు నవ్వి అన్నారు, అన్నీ చూశావా అన్నారు. అంటే ఇంకా చూడలేదు అన్నాడు. వీడిని తీసుకెళ్లి విభీషణ దగ్గరుండి మన సైన్యం అంతా చూపించోసారి, చూపించి విడిచిపెట్టేయండి, వీడు వెళ్ళిపోతాడన్న. ధైర్యం ఉన్నవాడే విడిచిపెట్టాడా. శుకుడు వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి తన అలా రెక్కలు విరిగిపోయాయి అని వాడు ఇకిలించాడు రావణాసుడు. అంటే నీలాంటి దుర్మార్గుడు కాడు రాముడు, నన్ను ప్రాణాలతో విడిచిపెట్టమన్నాడు, చూసొచ్చాను. ఆ సైన్యం సామాన్యమైన సైన్యం కాదు, అందులో అరివీర భయంకరులైన వానరులు ఉన్నారు. వాళ్ళందరూ నిన్ను మట్టు పెట్టక ముందే నా మాట విని సీతమ్మ తల్లిని విడిచిపెట్టవయ్యా అన్నాడు. ఈ ఒక్క మాట తప్ప ఇంకో మాట చెప్పు, సీతమ్మని మాత్రం విడిచిపెట్టాను అని చెప్పాడు. వాళ్ళు 100 యోజనములు దాటి వచ్చేశారని చెప్పారు. వానరులందరినీ గరుడ వ్యూహంగా నించోపెట్టారు రామచంద్రమూర్తి. అందులో శిరస్థానము దగ్గరికి వెళ్ళేటప్పటికి మాత్రం రామలక్ష్మణులు నిలబడ్డారు. లోపల ఉండేటటువంటి హృదయస్థానమనందు అంగదుడు నిలబడ్డాడు. కుడివైపుకి వెళ్ళేటప్పటికీ వృషభుడు నిలబడ్డాడు. ఎడమ వైపున గంధమాదనుడు నిలబడ్డాడు. వృక్షభాగమనందు సుగ్రీవుడు నిలబడ్డాడు. కొన్ని కోట్ల వానరములను అలా నిలబెట్టారు. గరుడ వ్యూహాన్ని రచించి ఉంచారు. ఈలోగా రావణుడు మళ్ళీ ఇంకో 2 గూఢచారుల్ని పిలిచాడు. వాళ్ళ పేరు శుక సారణులు. వాళ్ళిద్దరినీ పిలిచి మళ్ళీ వెళ్లి చూసి రమ్మన్నాడు. వాళ్ళిద్దరూ పాపం ప్రచ్ఛన్న వేషాల్లో వచ్చి ఎంత సైన్యం ఉందో లెక్క పెట్టుకు రమ్మన్నాడు. ఎక్సర్సైజ్ పుస్తకాలన్నీ నిండిపోతున్నాయి. వాళ్ళు రాసుకుంటున్నారు. ఈలోగా విభీషణుడు పసిగట్టేశాడు. వీళ్ళని ఇద్దరిని పట్టుకున్నాడు, తీసుకెళ్లాడు. వీళ్ళు ప్రచ్ఛన్న రూపంలో వచ్చారు. వీళ్ళు దుర్మార్గులు, శుకసారణులు. ఇందాకొచ్చిన శుకుడు కాడు, వీడు ఇంకో శుకుడు. అందుకని శుకసారణుడు. అందుకని రామా వీళ్ళని బంధించి తెచ్చానన్నారు. రాముడు అన్నారు, చూశారా మీరు అన్నారు. మహాప్రభో పూర్తిగా చూడలేదన్నారు. వీళ్ళని తీసుకెళ్లి మళ్ళీ మన సైన్యం చూపించి వదిలిపెట్టండి అన్నారు. ఎన్ని మాటలైనా రాముడిదే, ఎన్ని మాటలైనా రావణుడిది. అంటే మీరు ఇందులో తెలుసుకోవలసింది, ఎంతమంది వెళ్ళి చూసొచ్చి భయపడి మార్పు చెంది చెప్పినా వీడు మాత్రం మారడు. వీడి మూర్ఖత్వం అటువంటిది. ఒక్కొక్కడు ఒక్కొక్క మాట అంటుంటాడు. ఏమండి, పరమశివుడు దిగొచ్చినా నేను వినను. నువ్వు వినకపోతే ఇంతోటి నీ దిక్కుమాలిన ప్రజ్ఞ మార్చడానికి శివుడు రావాలా? నీలోంచి బయటికి వెళ్ళిపోతే చాలు, శవమై కూర్చుంటాం. హరివీర భయంకరుణ్ణండి. హరిబ్రహ్మాదులు రానివ్వండి, ఇంకోటి వీడి ప్రతిజ్ఞకిట హరిబ్రహ్మాదులు వచ్చి వీడికి ప్రత్యక్షమై వీడిని బతిమాలుతారు. ఒక్కొక్కడు మాట్లాడే మాటకి అర్థం ఉండదు. 3వ కంటి వాడికి తెలియకూడదు అంటుంటాడు. 3వ కంటి వాడికి తెలియకపోవడం ఏంటి? 3 కన్నులు ఉన్న వాడికి అన్ని తెలుస్తూనే ఉంటాయి. 3వ కంటికి తెలియకూడదనాలి, 3వ కంటి వాడికి తెలియకూడదంటాడు వీడు. అన్ని తప్పులే మాటల్లో. ఒక్కొక్కడి భావం వ్యగ్రత అలా ఉంటుంది. ఆ శుకసారణులు చూసొచ్చారు. చూసొచ్చిన తరువాత సైన్యాన్ని గురించి చాలా గొప్పగా ఉందని మళ్ళీ వాళ్ళు వర్ణన చేశారు. వర్ణన చేస్తే రావణుడు అన్నాడు, వాళ్ళందరూ 100 యోజనములు దాటి వచ్చేశారంటున్నారు కదా, ఒకసారి నాకు చూపించండి, వాళ్ళని చూస్తానన్నాడు. సరే పదమన్నారు. ప్రాసాదం ఎక్కాడు. ఎక్కి నిలబడి ఏది చూపించు, వాళ్ళల్లో ఎవరో నాకొక్కసారి చెప్పు అన్నాడు. అంటే ఆయన అన్నాడు, ఆ సారణుడు వీడు అడిగాడు కాబట్టి వాడు చెప్పాడు, పాపం వాడి తప్పే ఉంది. అదిగో రావణ అక్కడ చూడు, అక్కడ ఉన్నాడే, ఆయన పేరు ధూమ్రుడు. ఆ ధూమ్రుడి యొక్క తమ్ముడే జాంబవంతుడు. ఆయన ఎవరో తెలుసా? ఆయన అపారమైనటువంటి పరాక్రమం ఉన్నవాడు. కొన్ని కోట్ల వానరములతో యుద్ధానికి వచ్చాడు. వాడు గట్టిగా పెద్ద పెద్ద కేకలేస్తే వాడి నోట్లోంచి వచ్చేటటువంటి నాదానికి శత్రువుల యొక్క గుండెలు బద్దలైపోతాయి. వాళ్ళకి వేరే ఆయుధాలు అక్కర్లేదు. వాళ్ళకి గోళ్లు ఆయుధాలు, కోరలు ఆయుధాలు, పళ్ళు ఇస్తారు, మోకాళ్లతో గుద్దుతారు, మోచేతులతో పొడుస్తారు, చెట్లు పెకలించేస్తారు, పర్వత శిఖరాల్ని ఊపుతారు, పెద్ద పెద్ద శిలలు తెచ్చి విసురుతారు. వాళ్ళు వేరే ఆయుధాలు పట్టుకోరు. ఒక్కొక్కరిది 10 ఏనుగుల బలం, ఒక్కొక్కరిది 100 ఏనుగుల బలం, కొంతమందిది 1000 ఏనుగుల బలం, కొంతమందిది 1,00,000 ఏనుగుల బలం, కొంతమందిది ఎంత బలమో చెప్పడం కుదరదు అసలు. ఇందులో ఇంకా ఆశ్చర్యకరమైనటువంటి వాడు ఇంకోడున్నాడు. ఆయన సామాన్యమైనటువంటి వ్యక్తి కాడు.
అటువంటి వాడు ఆయన కాని అడుగు తీసి అడుగు వేస్తే 1 యోజనం దూరం పడుతుంది. ఆయన అంత విశాలమైనటువంటి శరీరం ఉన్నవాడు చతుష్పాదులలో వేరొకడు లేడు. అటువంటి వాడు అడిగో ఆ ఎదురుగుండా కనపడుతున్నాడే ఆయనే. ఆయన సామాన్యమైనటువంటి వాడు కాడు, పనసుడు. 4 యోజనముల విశాలమైనటువంటి శరీరాన్ని పొంది ఉంటాడు. ఆయన భయంకరమైనటువంటి కాయం ఉన్నవాడు. అడిగో ఆ పక్కన కనపడుతున్నటువంటి వాడు సుగ్రీవుడు. ఆ సుగ్రీవుడు పేరుకి తగినటువంటి వాడు 36 కోట్ల వానరములు సర్వకాలముల యందు ఆయన చుట్టూ ఉంటాయి. అదిగో చూశావా, గద ఎత్తి అరుస్తున్నాడు, రారా రావణా పైకని. ఆయన అక్కడ అరుస్తూ ఉంటే ఇక్కడ లంకాపట్టణంలో ఉన్న అంతఃపురాల యొక్క ప్రాసాదములు గోపురములు కదులుతున్నాయి. అంత పెద్ద నాదశక్తి ఉన్నవాడు. ఇన్ని కోట్ల వానరములకు ఆయన అధినాథుడు. ఆయన ఆజ్ఞకి తిరుగులేదు. ఆయన కిష్కింధని రాజధానిగా చేసుకుని పరిపాలిస్తాడు. రాముడు ఈయన అన్నయ్య ఇంతకన్నా బలవంతుడు. 1 బాణంతో కొట్టి చంపాడు. ఆయన మెడలో ఉన్న మహేంద్రమాలే ఇప్పుడు సుగ్రీవుడి మెడలో ఉంది. ఈ మాల వేసుకోవాలని ఎందరో ఇష్టపడుతూ ఉంటారు, కానీ సుగ్రీవుడు ఆ మాల ధరించి ఉంటాడు. ఆయన బలపరాక్రమముల ముందు ఎవ్వరూ నిలబడలేరు. అటువంటి బలమున్నవాడు. అదిగో అటు చూడు, ఆయన కేసరి, హనుమ యొక్క తండ్రి. ఆయన మేరు పర్వత శిఖరముల మీద తిరుగుతూ ఉంటాడు. ఆ శిఖరములన్నీ బంగారు పర్వతాలు. అక్కడ ఉన్నటువంటి ఫలాల్ని, అక్కడ ఉన్న తేనెని తాగి కొన్ని లక్షల సైన్యంతో ఆయన యుద్ధానికి వచ్చాడు. ఆయన సామాన్యమైనటువంటి శక్తి కాదు. ఆయన యుద్ధానికి వచ్చి మహానాదం చేసి చెట్లు పెట్టి రాళ్లు పెట్టి కొడితే 1 నిమిషంలో కొన్ని లక్షల మంది రాక్షసుల్ని సంహరించగలిగినటువంటి శక్తి కలిగినటువంటి వాడు. అటువంటి వాడే గంధమాదనుడు. ఆయన యొక్క శక్తి ఇంత అంత అని చెప్పడం కుదరదు. ఇందులో కొంతమంది బంగారు రంగులో మిలుస్తుంటారు, కొంతమంది కాటుక కొండల్లా ఉంటారు, కొంతమంది భయంకరమైన దంతాలతో ఉంటారు, కొంతమంది కిచకిచలాడుతూ ఉంటారు, కొంతమంది తోకలు పొడుగ్గా ఉంటాయి, కొంతమంది ఎర్రగా ఉంటారు, కొంతమంది పచ్చగా ఉంటారు, సముద్రంతో పోటీ పడుతుంటారు. చూడు రావణ, గుహల నిండా వాళ్లే, పర్వతాల నిండా వాళ్లే, కొండల నిండా వాళ్లే, సముద్రం మీద వాళ్లే, ఆ వారధి మీద వాళ్లే. ఎటు చూసినా లంకాపట్టణం చుట్టూ వానరులు. ఈ వానరులు రాగా ఇంకా వానరాలు వస్తూనే ఉన్నాయి వారధి దాటుతూ. ఎన్ని కోట్ల వానరములు వస్తున్నాయో నువ్వు చూడు. లంకాపట్టణం చుట్టూ ఉన్న వనాల మీద ఉన్న ప్రతి చెట్టు మీద భల్లూకాలి. ఈ భల్లూకాలన్నింటికీ జాంబవంతుడు నాయకుడు. ఆయన త్రివిక్రముడికి 21 సార్లు ప్రదక్షిణం చేశాడు. అంతటి అపారమైన శక్తి ఉన్నవాడు జాంబవంతుడు. అందులో ఒకడేమిటి, గవయుడు, గయుడు, గవాధ్యక్షుడు. ఒక్కొక్కడు 1,000,000 ఏనుగుల బలం ఉన్నవాడు. అటువంటి బలశాలురందరూ ఇవాళ యుద్ధానికి వచ్చేశారు. వాళ్ళ యొక్క శక్తి ఎటువంటిదో, వాళ్ళు ఎంత సైన్యం ఇవాళ నీ మీదకి యుద్ధానికి వచ్చిందో ఒక్కసారి చెప్తాను రావణ, విను. సాధారణంగా మనుష్యులు ఏదైనా చెప్పాలంటే 100తో మొదలు పెడతారు. అటువంటి 100లు 10,000 అయితే 1000, అటువంటి 10,000 అయితే 10,000 తీసుకొస్తే 10,000, అటువంటి 10,000 10 అయితే 1,00,000, అటువంటి లక్షలు 10 అయితే 10 లక్షలు, అటువంటి 10 లక్షలు 10 అయితే 1,00,00,000, 1,00,00,000 కోట్లయితే 1 శంకు, 1000 శంకువులైతే 1 మహాశంకు, 1000 మహాశంకువులైతే 1 వృందము, 1000 వృందములైతే 1 మహావృందము, 1000 మహావృందములైతే 1 పద్మము, 1000 మహాపద్మములైతే 1 ఖర్వము, 1000 ఖర్వములు 1 మహాఖర్వము, 1000 మహాఖర్వములు 1 సముద్రము, 1000 సముద్రములు 1 ఓఘము, 1000 ఓఘములు 1 మహౌఘము. అటువంటిది సముద్రేణ శతేనైవ మహోగేన తథైవచ ఏష కోటి మహోగేన సముద్ర సదృశేన చ. ఇలాంటి పద్మాలు, శంకువులు, ఇటువంటి మహోగవాలు ఎన్నున్నాయి అన్నది లెక్క పెట్టి చెప్పడం కుదరదు ఈ వానరులకి. అన్ని కోట్ల 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 మంది ఒకటి పక్కన ఎన్ని సున్నాలు పెట్టాలో ఎవడికి చేత కాదు. అంతమంది వానరులు, అంతమంది భల్లూకములు, అంతంత ప్రవీణులు, అంత యుద్ధ విద్యా పారంగతులు వచ్చి విడిది చేసి ఉన్నారు. అదిగో ఆ మధ్యలో నిలబడినటువంటి వాడు హనుమ. ఆయన బంగారు శరీరంతో మెరిసిపోతుంటాడు. ఆయనకి బ్రహ్మగారి వరం ఉంది. ఆయన ఏ అస్త్రశస్త్రములకు కట్టుబడడు. ఆయన ఒక్కడే ఈ లంకాపట్టణాన్నంతటినీ తిరగదొయ్యాలని ఆలోచన చేస్తున్నాడు. ఎంత తీవ్రమైనటువంటి నేత్రములతో లంకవంక చూస్తున్నాడో చూడు రావణ. ఆయన పక్కన ఉన్నవాడు నల్లటి నీలమైనటువంటి శరీరంతో మిరిసిపోతున్నాడే, పద్మాల లాంటి కన్నులున్నాయే, కన్నుల చివర ఎర్రటి కొనలు తేరి ఉన్నాయే, ఎడమ చేత్తో కోదండం పట్టుకున్నాడే, వెనక అక్షయబాణ తూణీరములు కట్టుకున్నాడే, సాముద్రిక శాస్త్రంలో ఎలా ఉండాలని చెప్పారో అలా ప్రోతపోసినటువంటి సౌందర్య రాసే ఆయన పేరే రాముడు. ఆయన పరమధర్మాత్ముడు, పితృవాక్య పరిపాలకుడు. ఆయనే జనస్థానంలో 14,000 మంది రాక్షసుల్ని ఒక్కడే కొట్టాడు రావణ. ఆ రాముడు ఇవాళ వచ్చేశాడు లంకాపట్టణం మీదకి.
ఇంకా నువ్వేమి యుద్ధం చేస్తావో ఆలోచించుకో. ఆయన బహిప్రాణం లక్ష్మణుడు. ఆయన నిరంతరం అన్నగారిని కంటిని కనురెప్ప కాపాడినట్టు కాపాడుతుంటాడు. రామతుల్యమైన పరాక్రమం ఉన్నవాడు. ఎన్ని అస్త్రశస్త్రములు రాముడికి తెలుసో అన్ని లక్ష్మణుడికి తెలుసు. వాళ్ళ కోదండము నుండి ఆ బాణములు వినిర్ముక్తమైతే కాపాడగలిగిన వాడు వేరొకడు ఉండడు. అటువంటి రామలక్ష్మణులు, ఈ సైన్యము అంతా వచ్చింది అని దాన్ని చూసి పొంగిపోయి ఓహో కామెంటరీ చెప్తున్నాడు. రావణాసురుడు అటు చూడ్డం అనేసి వీడిని చూశాడు. పొంగిపోయి చెప్పేస్తున్నాడు. అలా ఆగన్నాడు. ఆగి నమస్కారం పెట్టాడు. ఏరా నీకు ఎంత సంతోషంగా ఉందిరా వాళ్ళ గురించి చెప్పడం అంటే. నేను చూస్తూనే ఉన్నాను రా నీ వాక్ప్రవాహం. ఎంత సంతోషపడిపోతున్నావురా వాళ్ళ గురించి చెప్తూ. కృతజ్ఞత అంటే ఇది కాదు. నా అన్నం తిన్నావా, నా ఉప్పు తిన్నావా, వాళ్ళు వచ్చేటప్పటికి వాళ్ళని చూసి ఇంత పొగిడేస్తున్నావా. ఒరే ఇంకొకడైతే ఇప్పుడే పీకలు తీసేద్దురా. ఇది రాముడికి రావణుడికి తేడా. కానీ మీరు నాకు చాలా ఉపకారాలు చేశారా గతంలో, అందుకు వదిలేస్తున్నాను. ఇంకెప్పుడైనా మీ ముఖాలు కనపడ్డాయో పీకలు ఎగిరిపోతాయి, పొండి ఇక్కడి నుంచి అన్నారు. అమ్మ బాబోయ్ విజయీభవ విజయీభవ అని అరుచుకుంటూ వాళ్ళు అక్కడి నుంచి పారిపోయారు. మళ్ళీ శార్దూలుడు అన్నవాడిని పిలిచాడు. పిలిచి ఈసారి నువ్వు వెళ్ళు, గూఢచర్యం చెయ్యి. ఇప్పుడు నువ్వేం కనిపెడతావో తెలుసా? ఎవడు ఏ వంశమునకు చెందినవాడు, ఎవడు ఎవడి పుత్రుడు, ఎవడు ఎవడి బంధువు, రాముడు ఎక్కడ ఆహారం తింటాడు, ఎక్కడ పడుకుంటాడు, పక్కన ఎవరుంటారు, ఎవరు రక్షిస్తారు, ఎవరు చూస్తుంటారు, ఎంత జాగ్రత్తగా ఉంటాడు, ఇవి కనిపెట్టిరా అన్నాడు. తదనంతరం అక్కడే వచ్చినటువంటి గూఢచారులు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత విద్యుజిహ్వుడు అనేటటువంటి వాడిని పిలిచాడు. పిలిచి వాడితో అన్నాడు, అంతఃపురంలోకి వెళ్ళి శిరోమాయామయం గృహ్య రఘవస్య నిశాచర త్వమ్మాం సముపతిష్టస్య మహచ్చ సశరం ధనుః అని. ఓ విద్యుజిహ్వా, నువ్వు నాకు ఒక ఉపకారం చెయ్యాలి. నువ్వు గొప్ప మాయాజాలం ఉన్నవాడి. రాముని యొక్క శరీరము నుంచి శిరస్సు విడిపోతే ఆ శిరస్సు ఎలా ఉంటుందో ముమ్మూర్తులా అటువంటి శిరస్సు తయారు చేయాలి. రాముడి చేతిలో ఎటువంటి కోదండ ఉంటుందో అటువంటి కోదండాన్ని సృష్టించాలి. రాముడి బాణాలు అక్షయ తూణీరాలు ఎలా ఉంటాయో అటువంటివి సృష్టించాలి. సృష్టించి అక్కడ పెట్టి ఉంచు అన్నాడు. అని మనస్సులో సీతమ్మ మిగిలింది. అశోకవనానికి వెళ్ళాడు. అశోకవనికాయాంతు సీతా దర్శనలాలస నైరుతానామధిపతి సంవివేశ మహాబల తతో దీనామదైన్యార్హాం దదర్శ ధనదానుజ అధోముఖీం శోకపర ఉపవిష్టాం మహీతలే భక్తారమధ్యాయంతి అశోకవనికాం గతాం ఉపాస్యమానాం ఘోరాభి రాక్షసీభిర్వితస్తతః. అశోకవనానికి వెళ్ళాడు. సీతమ్మ తల్లి ఇలా శిరస్సు వంచుకొని భూమి వంక చూస్తూ ఏడుస్తూ చుట్టూ రాక్షస స్త్రీలుండగా కూర్చునుంది. అక్కడికి వెళ్ళాడు. వెళ్ళి సీత, నా భర్త అంత గొప్పవాడు, నా భర్త ఇంత గొప్పవాడు అని పటాటోపాలు పలికావు కదా. రాముడు వానర సైన్యాన్ని అంతటినీ తీసుకుని 100 యోజనముల సముద్రానికి సేతువు కట్టి దాటాడు. వచ్చి దక్షిణ తీరంలో లంకాపట్టణ సమీపంలో పడుకున్నాడు. రాత్రి మా వాళ్ళు అదును కనిపెట్టారు. ప్రహస్తుడి యొక్క నాయకత్వంలో సైన్యం వెళ్ళింది. ఆదమరిచి నిద్రపోతున్నటువంటి రాముని యొక్క శిరస్సుని చాలా పొడుగైనటువంటి కత్తితో ప్రహస్తుడు వేరు చేశాడు. మా మిగిలినటువంటి సైన్యాలు నిద్రపోతున్న వానరుల మీద వెళ్లి పడ్డాయి. పరిగలతో, తోమరములతో, గదలతో, శూలములతో పొడిచి పొడిచి చంపారు. హనుమ యొక్క దవడ బద్దలైపోయి నెత్తురు కక్కుకుని మరణించారు. అదే విధంగా లక్ష్మణుడు రాముని యొక్క శిరస్సు వేరైపోవడం చూసి భయపడిపోయి దిక్కులు పట్టి పారిపోయాడు. జాంబవంతుడు పెద్దవాడైపోయి మోకాళ్ల మీద పైకి లేస్తుండగా పరిగ పెట్టి కొట్టాడు. నెత్తురు కక్కుకుని ముందుకు పడి మరణించాడు. సుషేనుడు, గంధమాదనుడు, శతబలి మొదలైనటువంటి వీరులందరూ, అంగదుడు మరణించాడు. అందరూ తలక గుహలో పడిపోయి ఉన్నారు. భల్లూకములని చెట్లని పట్టుకుని ఏడుస్తున్నాయి. వానరములన్నీ సముద్రంలోకి తోసేశారు. వానరులందరూ సముద్రంలో పడి మరణించారు. మిగిలిన వారు దిక్కులు పట్టి పారిపోయారు. లక్ష్మణుని యొక్క జాడ మాత్రం తెలియడం లేదు. అతను మాత్రం కొంతమంది వానరులతో కలిసి పారిపోయాడు. సీత, ఇంతకాలం నేను నా పాన్పు చేరమంటే చేరలేదు కదా, ఇదిగో నీ భర్త శిరస్సు చూసుకుని సంతోషించు అని అక్కడ ఉన్న రాక్షస స్త్రీని పిలిచి విద్యుజిహ్వుణ్ణి రాత్రి ప్రహస్తుడు శిరస్సుని వేరు చేసి రాముడి శిరస్సుని తీసుకొచ్చాడు. ఆ శిరస్సుని తీసుకురమ్మన్నానని చెప్పండి అన్నాడు. ఆ విద్యుజిహ్వుడు రాముని యొక్క కోదండాన్ని, బాణాలని, అంటే నిజం అనుకునేరు వీరంతా నాయకులు కారనుకోండి, వాడు సృష్టించినవి, శిరస్సుని పట్టుకొచ్చాడు. సీతమ్మ ముందు పెట్టు అన్నాడు. ఆ శిరస్సును అక్కడ పెట్టారు. కంఠం వరకు ఉన్నటువంటి శిరస్సు నెత్తురు ఊడుతోంది. సీతమ్మ చూసింది. వెంటనే మూర్ఛపోయింది నేల మీద పడి.
ఆ చేతిలో పట్టుకున్న కోదండాన్ని బాణాల్ని సీతమ్మ వైపుకి విసిరేశాడు. విసిరేసి, సీత ఇప్పటికైనా నువ్వు నా పాంపు చేరుతావా అన్నాడు. అంటే సీతమ్మ తల్లి ఆ శిరస్సుని గట్టిగా పట్టుకుని రాముడిదో కాదో అని అవలోకనం చేసి చూసింది. చూస్తే యథాతథంగా రాముని యొక్క శిరస్సే. వెనక ఉన్న చూడామణితో సహా కట్టుకున్నటువంటి ఆ జటాజూటముతో సహా రాముని కన్నులు, రాముని ముక్కు, రాముని నోటితో రామశిరస్సే. రామా, నాకు చాలా సౌభాగ్యం ఉందని, నువ్వు దీర్ఘాయుష్మంతుడవని పెద్దలందరూ చెప్పారు, జ్యోతిష్కులు చెప్పారు. జ్యోతిష్కులు చెప్పినటువంటి మాట అబద్ధమైంది. నువ్వు అంతిమ సంస్కారం గొప్ప యజ్ఞాగ్నితో జరగవలసినటువంటి వాడివి. అటువంటి వాడివి దిక్కు లేకుండా యుద్ధ భూమిలో పడిపోతే క్రూర మృగాలు నీ శరీరాన్ని తినేస్తుంటుంటాయి. నీ శిరస్సుని ఇలా చూడవలసినటువంటి అవస్థ నాకు దాపురించింది. భార్య యందు దోషముంటే, భార్య యొక్క ప్రవర్తన యందు విశేషమైన వైక్లభ్యం ఉంటే భర్త వెళ్ళిపోతాడని శాస్త్రం చెప్తోంది. నా యందు ఏ దోషం ఉంది రామా, నాకన్నా ముందు వెళ్ళిపోయావని ఏడ్చింది. ఏడిచి ఇంకింతకన్నా నాకు చెప్పడం ఇష్టం లేదు. అందుకని ఆ తల్లి ఏడ్చి ఆ శిరస్సుని గట్టిగా కౌగిలించుకుని రావణుడి వంక చూసి, ఆ తల్లి నేల మీద పడి దొర్లి దొర్లి రాముడి యొక్క శిరస్సు పట్టుకుని ఏడుస్తుంటే వీడు చిరునవ్వు నవ్వుతూ నిలబడ్డాడు. నిలబడి, సీతా నా పాన్పు చేరు, సీతా నా పాన్పు చేరు అంటున్నాడు. రావణ, ఇప్పటికైనా నా శిరస్సుని రామశిరస్సుతోటి, రామకాయాన్ని నాకాయంతోని కలిపి అంత్యేష్టి సంస్కారాన్ని పూర్తి చేయి. ఈ ఒక్క కోరిక తీర్చమని తల్లి అడుగుతోంది. అదృష్టవశాత్తు అదే సమయానికి ఎక్కడి నుంచో ఒక భటుడు వచ్చాడు. వచ్చి, రావణ జయీభవ విజయీభవ, నీకోసం ప్రహస్తుడు చాలా ఆదుర్తాతో ఎదురు చూస్తున్నాడు, వెంటనే సభకి విజయం చెయ్యవలసింది అన్నాడు. వెంటనే గబగబా రావణాసురుడు వెళ్ళిపోయాడు. వెళ్ళిపోగానే అక్కడ ఉన్న శిరస్సు, ధనుర్బాణములు అదృశ్యమైపోయాయి. అదృశ్యమై ఏడుస్తున్నటువంటి సీతమ్మ తల్లి దగ్గరికి విభీషణుని యొక్క భార్య అయినటువంటి శరమ వచ్చింది. మోహితాం రాక్షసేంద్రేణ సీతాం పరమ దుఃఖితాం ఆశ్వాసయామాస తదా శరమా మృదుభాషిణి. ఆవిడంది, అమ్మా నువ్వు శోకించకమ్మా, ఇదంతా ఒట్టి మాట. నాకు అపారమైన శక్తి ఉంది. నేను ఆకాశంలో నిలబడినప్పుడు ఎవ్వరికీ కనపడను. నేను చూశాను, రామచంద్రమూర్తి గుండ్రనైనటువంటి బాహువులతో మహానుభావుడు కోదండంతో బాణములతో తన వానర సైన్యాన్నంతటి కాపాడుతూ ఆవలిగొడ్డున ఉన్నాడు. అంత అప్రమత్తంగా రాముడు నిద్రపోతాడా? రాక్షసుడు వెళ్లి సంహరించగలరా? వీళ్ళ సాధ్యమే రాముణ్ణి సంహరించడం. ఇంద్రుడు దేవతల్ని రక్షించినట్టు వానరుల్ని రామచంద్రమూర్తి రక్షిస్తున్నాడు. అమ్మా నేను ఇప్పుడే చూసొచ్చానమ్మా, ఇది విద్యుజిహ్ముడి యొక్క మాయ. అందుకే రావణుడు వెళ్ళగానే ఇక్కడ ఉన్న శిరస్సు అంతర్ధానం అయిపోయింది. తల్లి నువ్వు నమ్మకమ్మా, నా మాట వినమ్మా, నువ్వు ఉపశాంతిని పొందు అంది. సీతమ్మ తల్లింది, నువ్వు చెప్పినది నిజమైతే రావణుడు ఏం చేస్తున్నాడో చూసి రమ్మంది. అంటే పాపం గబగబా శరమ వెళ్ళింది. వెళ్ళి అదృశ్యంగా చూసి వచ్చింది. ఇప్పుడే నేను విని వచ్చాను, రావణాసురుడి యొక్క తల్లి కైకసి ఒక వృద్ధుడైన మంత్రి రావణాసురుడికి నచ్చ చెప్పారు, వద్దు సీతమ్మని తిరిగి ఇచ్చేయమని. ఏది ఏమైనా సీతమ్మని మాత్రం తిరిగి ఇవ్వనని చెప్తున్నాడు. రామచంద్రమూర్తితో యుద్ధం చెయ్యడానికి కారణం చెప్పకుండా సైన్యాన్ని పిలవమన్నాడు. చెబితే అందరూ రారేమోనని పిలిచి, అదిగో ఆ బంగారు దండంతో భేరీలు మోగిస్తున్నారు. యుద్ధానికి ప్రారంభం అవుతోంది సమయం. అమ్మా అదిగో రాక్షసుల యొక్క కోలాహలం గట్టిగా వినపడుతోంది. రామచంద్రమూర్తి భద్రంగా ఉన్నారు, లేకపోతే పరిస్థితి వేరొక రకంగా ఉంటుంది. రావణుడు భయం చేత ఆవహింపబడున్నాడమ్మా, ఈ మాటలు నమ్మకు తల్లి అని శరమ ఒక అద్భుతమైనటువంటి మాట చెప్పింది సీతమ్మ తల్లితోటి. ఆ మాటే గిరివరమభితో సువర్తమానో హయైవ మండలమాసు యక్కరోతి తమిహ శరణమభ్యుపై దేవం దివసకరం ప్రభవోహ్యయం ప్రజానాం. మేరు పర్వత శిఖరములను చుట్టూ కూడా తన యొక్క గుర్రముల మీద తిరిగేటటువంటి సూర్య భగవానుడున్నాడే, ఆయన ప్రత్యక్ష దైవం. అమ్మా నువ్వు సూర్యనారాయణ మూర్తిని ఉపాసన చేస్తుంది ఇక్కడ కూర్చుని, సమస్త శుభములు నీకు కలుగుతాయని చెప్పింది. అందుకే సీతమ్మ సూర్యనారాయణుడిని ఉపాసన చేసింది, రాముడు ఆదిత్య హృదయాన్ని ఉపాసన చేశాడు. అందుకే ఆదివారం సాయంకాలం రామచంద్రమూర్తికి ఆదిత్య హృదయం ఉపదేశం జరిగేటటువంటి ఘట్టం నడిచేటప్పుడు గోపాలకృష్ణ గారు ఒక అద్భుతమైన క్రతువుని తలపెట్టారు. ఇక్కడ సూర్య నమస్కారాలు చెయ్యడంలో ప్రాజ్ఞులైన పండితులు వచ్చి, ఆ రోజున మాఘపాదివారం కనుక ఆదిత్య హృదయం వస్తోంది కనుక అద్భుతంగా ఆ పట్లు వేసి సూర్యనారాయణమూర్తి యొక్క శక్తిని ఆవాహన చేస్తారు. హోమంలో హవిస్సుడిస్తారు. 4000 ఆదిత్య హృదయం ప్రతులు ముద్రణ వేయిస్తున్నారు. వచ్చిన వారందరికీ ఆదిత్య హృదయం ఇస్తారు. ఎవ్వరూ నయా పైసా చెల్లించక్కర్లేదు.
వచ్చి కూర్చుని అటువంటి సూర్యనారాయణ శక్తి ఆవాహనైన సమయంలో 12 మార్లు ఆదిత్య హృదయాన్ని పారాయణ చేసి భగవానుడికి నివేదింపబడిన ప్రసాదాన్ని తీసుకుని వెళ్ళవచ్చు. ఇంత గొప్ప క్రతువుని తలపెట్టారు మాఘపాదివారం నాడు. అదే నిన్న ఇవాళ కూడా ప్రకటనలు చేశారు. అందరికీ ఆనాడు సీతారాములు ఏ శక్తి పొంది విజయాన్ని సాధించారో ఆ శక్తి అందరికీ అందాలని మాఘపాదివారం నాడు ఈ క్రతువు తలపెట్టారు. అందుకని అటువంటి శక్తిని పొందాలనుకున్న వాళ్ళు అందరూ వచ్చి ఆ రోజున చక్కగా ప్రసాదం తీసుకుని ఆదిత్య హృదయాన్ని పారాయణ చెయ్యండి. అందుచేత ఈ మాట చెప్పింది. చెప్పిన తరువాత సీతమ్మ తల్లి ఉపశాంతి పొందింది. ఈలోగా మాల్యవంతుడు అని మాతామహుడు మహానుభావుడు రావణాసురుడికి అమ్మగారి వైపు నుంచి తాతగారి వరస ఆయన వచ్చాడు. రావణాసురుడితో చాలా గొప్ప విషయాలు ప్రస్తావన చేశాడు. నాయన, సృష్టిలో దేవతల యొక్క శక్తి సర్వకాలముల యందు ధర్మం ఎప్పుడూ కూడా దేవతల వైపు ఉంటుంది, అధర్మం ఎప్పుడు అసురుల వైపు ఉంటుంది. అధర్మము ఎటువైపు ఉందో ఆ వైపు ఉన్నటువంటి పక్షం, ధర్మం ఉన్న పక్షం చేత ఓడింపబడుతుంది. నువ్వు సీతమ్మ తల్లిని అపహరించి తీసుకొచ్చావు. ఆవిడ మహాపతివ్రత. అప్పటి నుంచి దుర్నిమిత్తములు కనపడుతున్నాయి. అందుచేత మనం ఓడిపోక తప్పదు. నాకు వరాలున్నాయంటావేమో, నువ్వు నరవానరములను కోరుకోలేదు. అందుచేత నువ్వు నరవానరముల చేత మరణిస్తావు. నా మాట విను. అటు వానరములు వచ్చాయి, ఇటు రామలక్ష్మణులు వచ్చారు. నువ్వు ప్రమాదాన్ని కొని తెచ్చుకోకు. ఎన్నో దుర్నిమిత్తములు కనపడుతున్నాయి. నువ్వు సీతమ్మ తల్లిని తెచ్చిన దగ్గర నుంచి పాండురా రక్తపాదాశ్చ విహంగా కలచోదితా రాక్షసానాం వినాశాయ కపోత విచరింతిచ. తెల్లటి రెక్కలుండి ఎర్రటి పాదాలున్న పావురాలు చాలా అరుస్తూ గోల పెడుతూ తిరుగుతున్నాయి. వీచీ కూచీతి వాస్యంత్యా శారికా విశ్వసు స్థితా. ఇంట్లో పెంచుకునేటటువంటి చిలకలు గోరింకలు మంచి మంచి మాటలు చెప్పడం మానేసి వీచీ కూచీ మాటలు అరుస్తున్నాయి. ఎక్కడి నుంచో క్రూరమైన పక్షులు వచ్చి వీటిని సంహరిస్తుంటే యుద్ధం చేసి ఇవి భూమి మీద పడిపోతున్నాయి. పతంతి గ్రథితాశ్చాపి నిర్జితా కలహీషిణ దక్షిణశ్చ మృగా సర్వే ప్రత్యాదిత్యం రుదంతి చ. కరాలో వికటో ముండ పరుష కృష్ణపింగళ కాలో గృహాణి సర్వేషాం కాలే కాలేన్వీక్షతే. ఏ ఇంటి ముందు చూసినా నల్లనివాడు, బోడిగుండు చేయించుకున్నవాడు, ఎర్రని వస్త్రములు కట్టుకున్నవాడు ఉదయకాలమునందు సాయంకాలము యందు ఇళ్లలోకి తొంగి చూస్తున్నట్టు కనపడుతోంది. అది మృత్యుదేవత. అలా కనపడకూడదు. పైగా వీటన్నింటినీ మించి విష్ణుం మాన్యామహే దేవం మానుషం రూపమాస్థితం కురుష్మ నరరాజేనా సంధిం రామేణ రావణ జ్ఞాత్వా ప్రాధాన్య కార్యాణి క్రియాతామయతి క్షమం. వెంటనే వచ్చినటువంటి వాడు సాధారణమైన నరుడు కాడు. శ్రీ మహావిష్ణువు వచ్చారు. తీసుకుని వెళ్లి సీతమ్మ తల్లిని రామచంద్రమూర్తికి అప్పచెప్పి సంధి చేసుకుని బతికిపో. రావణ, నా మాట విను, యుద్ధం చెయ్యకు, నువ్వు మరణిస్తావని చెప్పారు. చెప్తే రావణుడు అన్నాడు ఆ మాల్యవంతుడి మాట విని, అనీయచవనాత్పీతాం తత్వహీనామివ శ్రియం కిమర్థం ప్రతిదాస్యామి రాఘవస్య భయాదహం. చేతిలో పద్మము లేనటువంటి లక్ష్మీదేవి ఎంత అందంగా ఉంటుందో అంత అందంగా ఉన్న సీతమ్మని నేను వదిలిపెడతానా? ఒక్క నాటికి వదిలిపెట్టాను. ఎంత శక్తి ఉన్నవాడైనా కావచ్చు రాముడు, కానీ నేను కూడా సురాసురుల్ని ఓడించినటువంటి వాణ్ణి. అందుకని నేను మాత్రం ఎట్టి పరిస్థితిలో సీతని విడిచిపెట్టాను. ఇప్పటికీ నేను పంపించిన ప్రతివాడు వెడుతున్నాడు, వస్తున్నాడు, నాకు బుద్ధి చెప్తున్నాడు. ఏదో నేను తక్కువ వాణ్ణి, నేను పరాక్రమం లేనివాణ్ణి, నేను తపస్సు లేనివాణ్ణి, నేను రాముడి చేతిలో చచ్చిపోతానని చెప్పేవాడే కానీ యుద్ధం చెయ్యవయ్యా నీకేం పర్లేదన్నవాడు నాకు ఒక్కడు కనపట్టలేదు. మీ అందరూ బుద్ధిహీనులు. మీకొక్క మాట చెప్పనా? తాత, మాల్యవంతుడివి నువ్వు కాదు, అందరూ వచ్చి చెప్పని ద్విధా భజ్యేయమప్యేవం నేయం తు కస్యచిత్ ఏషమే సహజో దోష స్వభావో దురతిక్రమ. ఇక్కడ చెప్పేస్తున్నాడు రావణాసుడు. ఒకవేళ బాణం పెట్టి నా శరీరాన్ని రెండుగా చీల్చి, కత్తి పట్టుకొచ్చి నా శరీరాన్ని రెండుగా తెగ్గొట్టి, రెండు ముక్కలు ముందుకి మాత్రం వంగవు, వెనక్కి పడిపోతాయి. నాకు ఒకరి మాట వినడం, వంగడం నా చేత కాదు. ఇది నా స్వభావం. అంటే మరణించడానికే నేను సిద్ధపడతాను. జ్ఞాపకం పెట్టుకోండి, మాల్యవంతుడి దగ్గర రావణాసురుడన్న మాట పతనమునకు హేతువు. ఎప్పుడైనా పెద్దలైనటువంటి వారు, ఇంట్లో పెద్దవాళ్ళు, తప్పమ్మా అలా ప్రవర్తించకు, నీ ప్రవర్తన మార్చుకో అంటే మారదండి, ఇంకా నా స్వభావం అంతే అంటుంటారు కొంతమంది. ఈ మాటని మొట్టమొదట పలికిన వాడు ఎవరో తెలుసా? రావణాసురుడు చెప్పాడు. నా శరీరాన్ని నిలువుగా చీల్చినా, కత్తి పెట్టి కోసినా, ప్రాణం పోయాక కూడా వెనక్కి పడిపోతాను, కానీ ముందుకి మాత్రం వంగను. ఎందుకని? స్వభావో దురతిక్రమ, నా స్వభావం అటువంటిది అన్నాడు. ఇది అహంకార జనితమైన మాట.
నువ్వు కత్తి పెట్టి సగానికి తెగిపోయాక నువ్వు బతికితే ఎవడకు కావాలి, నువ్వు చచ్చిపోతే ఎవడికి కావాలి? ఎంత దారుణమైన స్థితి! ఈ అహంకారమే ఎవడినైనా సర్వనాశనం చేస్తుంది. ఈ అహంకారాన్ని పోగొట్టుకుని ఒకడొక మంచి మాట చెప్పితే ఇలా వంచడం చేతనైతే వాడు వృద్ధిలోకి వస్తాడు. అందుకని వంగడం నేర్చుకో, శరీరాన్ని వంచడం నేర్చుకో, ఈ వినయ విధేయతల చేత వృద్ధిలోకి వస్తావు అని మనకి పాఠం చెప్పి మహానుభావుడు రామచంద్రమూర్తి సువేల పర్వత శిఖరం మీదకి ఎక్కారు. ఒక్కసారి లంకాపట్టణాన్ని చూద్దామని. ఆ లంకాపట్టణాన్ని అంతటినీ చూశారు. అబ్బో, వనాలు, ఉపవనాలు, అంతఃపురాలు అన్నీ కనపడుతున్నాయి. ఇంతలోకే ఎదురుగుండా ఉన్న అంతఃపురంలోకి రావణాసురుడు విశేషమైన మంచి మాల్యాలు కట్టుకుని, వస్త్రాలు కట్టుకుని, ఆభరణాలు వేసుకుని అలా బయటికి వచ్చాడు. సుగ్రీవుడు చూశాడు. ఇంత ఇబ్బంది పెట్టి రాముణ్ణి నువ్వు ఇంత ఆనందంగా తిరుగుతావురా అనుకున్నాడు. ఒక్క దూకు దూకి సుగ్రీవుడి మీద పడ్డాడు. ఇద్దరు పొడుచుకున్నారు, కొట్టుకున్నారు, గుద్దుకున్నారు, తన్నుకున్నారు, ఒంట్లోంచి నెత్తుర్లు వస్తున్నాయి. ఇంతలో రావణుడు మాయలు ప్రదర్శించడం మొదలుపెట్టాడు. వీడు మాయాయుద్ధం చేస్తున్నారని సుగ్రీవుడు ఎగిరి మళ్ళీ రాముడి పక్కకు వచ్చి దూకాడు. దూకితే రామచంద్రమూర్తి అంటారు, ఇలా నువ్వు అకస్మాత్తుగా వెళ్ళిపోయావు కదా, ఇదానీం మాతృధా వీరా ఏవం విధమచింతితం త్వయికించిత్ సమాపన్నే కింకార్యం సీతయా మమ భరతేన మహాభాగో లక్ష్మణేన యవీయస శత్రుఘ్నేన చ శత్రుఘ్న స్వశరీరేణ వా పునః. సుగ్రీవాన్ని ఇలా వెళ్ళిపోయాయే, త్వయికించిత్ సమాపన్నే కింకార్యం సీతయా మమ. నిజంగా నీకు ఏదైనా అయిందనుకో, రాముడి స్నేహం చూడండి, రాముడి మిత్రత్వం చూడండి, నువ్వు వాడి చేతిలో చచ్చిపోతే అండవు. అమంగళకరమైన మాట రాముడు మాట్లాడు, అది రావణుడు మాట్లాడతాడు. నీకేదైనా అయితే నాకు సీత ఎందుకు, లక్ష్మణుడు ఎందుకు, భరతుడు ఎందుకు, శత్రుఘ్నుడు ఎందుకు? నేను మనస్సులో ఏమనుకున్నానో తెలుసా సుగ్రీవా? నువ్వు తొందరపడి వెళ్ళిపోయావు. ఒకవేళ రావణాసురుడి చేతిలో సుగ్రీవుడికి జరగరానిది జరిగితే ఈ రావణాసురుడిని ఇక్కడే చంపేసి విభీషణుడికి పట్టాభిషేకం చేసేసి లక్ష్మణుడిని వెనక్కి పంపేసి భరతుడిని రాజ్యం ఏలుకోమని చెప్పి నేను కూడా శరీరాన్ని ఇక్కడే విడిచిపెట్టి వెళ్ళిపోదాం. సుగ్రీవుడు లేనటువంటి నేను ఒక్కడిని మాత్రం వెనక్కి తిరిగి వెళ్ళకూడదని మనస్సులో నిశ్చయం చేసుకున్నాను. ఇంకెప్పుడు ఇలా సాహసాలు చెయ్యకు సుగ్రీవా అన్నాడు. ఇది రాముని యొక్క మిత్రత్వం అంటే. రాముడంటే ఇలా ఉంటాడు, రావణుడంటే అలా ఉంటాడు. మీరు జ్ఞాపకం పెట్టుకోండి. మిమ్మల్ని పనుల మీద పంపించి ఇకిలించేవాళ్ళు, మీ అవసరానికి అక్కరకొచ్చి కాపాడేవాళ్ళు, మీ గురించి ఇలా మాట్లాడేవాళ్ళు, ఎవరు మిత్రుడో ఎవడు శత్రువో తెలుసుకోవడానికి రామాయణం మనకి పనికొస్తుంది. ఎంత అందంగా రామచంద్రమూర్తి మాట్లాడతారో చూడండి. తదనంతరం అంగదుణ్ణి పిలిచారు, వెళ్ళి రాయబారం చెప్పమన్నారు. అంగద రాయబారం వాల్మీకి రామాయణంలో పెద్ద విశేషంగా ఏం ఉండదు. నువ్వు ఎందరో మహర్షుల్ని బాధలు పెట్టావు, ఎందరో స్త్రీలని అపహరించావు, ఋషీణాం దేవతానాంచ గంధర్వాప్సరసాం తథా నాగానామర యక్షానాం రాజ్యాం చ రజనీచర యచ్చ పాపం కృతం మోహాదవలిస్తేన రక్షస నూనమధ్య గతోదర్ప స్వయంభూ వరదానజ యస్య దండధరస్తస్తేహం దానాహరణ కర్షిత. ఇంతకు ముందు ఎందరో ఋషుల్ని ఇబ్బంది పెట్టి యజ్ఞ యాగాది క్రతువుల్ని ధ్వంసం చేసి స్త్రీలని అపహరించినటువంటి నువ్వు చేసినటువంటి పాపానికి దండన విధించడానికి నా భార్యని కూడా అపహరించావు కనుక నీ ఎందు దోషం ఉన్నది కనుక నిన్ను నేను సంహరించవచ్చు కనుక ఇవాళ లంకాపట్టణానికి వచ్చాను. మొనగాడివైతే లంకాపట్టణంలోంచి బయటికి రా, నీ అంత్యేమిటో చూస్తాను. ఏ దేవర్షుల్ని, ఏ రాజర్షుల్ని, ఏ ఋషుల్ని నిష్కారణంగా వధించి పంపించావో ఆ మార్గంలో నిన్ను పంపిస్తాను. వాళ్ళని నువ్వు కలుసుకుంటావు రావణ. అంతఃపురం విడిచి బయటికి రమ్మని రామచంద్రమూర్తి సందేశం పంపించారు. అంగదుడు హఠాత్తుగా ఎగిరి వెళ్లారు, రావణాసురుడి దగ్గర దిగారు. ఈ మాటలు చెప్పారు. వాడికి ఎక్కడ లేని ఆగ్రహం వచ్చింది. పట్టుకొని రాయి అంగదుడిని అన్నారు. చూడండి, ఒక్కసారే రామచంద్రమూర్తి రాయబారం పంపారు. వాడు ఎన్నో మార్లు గూఢచారుల్ని పంపించాడు, రాయబారం పంపాడు. రాముడు ఎప్పుడూ అమర్యాదగా ప్రవర్తించలేదు. రావణాసురుడి యొక్క ప్రవర్తన చూడండి. చదువుకున్న మూర్ఖుడు రావణుడు, చదువుకుని అనుష్ఠానములో పెట్టుకున్న ధర్మాత్ముడు రాముడు. చదువొక్కటి చదువుకోవడం ఎందుకు పనికి రాదు. చదువుకుని తెలుసుకున్న దాన్ని అనుష్ఠానంలో పెట్టుకున్న నాడు మాత్రమే మిమ్మల్ని రక్షిస్తుంది. ఆచరణ యందు లేని విద్య మిమ్మల్ని రక్షణ చెయ్యదు. అందుకే రామాయణం రెండింటినీ పోల్చి పక్క పక్కన సర్గలిస్తారు మహర్షి. ఈ మాట చెప్పి పట్టుకోమన్నారు. వాళ్ళు వచ్చి పట్టుకున్నారు. వాళ్లతో సహా పైకి తీసుకుపోయాడు అంగదుడు. తీసుకుపోయి ఒక్కసారి ఒళ్ళు దులుపుకున్నాడు. ఆ రాక్షసులు కింద పడిపోయారు. వెళ్ళిపోతూ రావణాసురుని యొక్క అంతఃపుర ప్రాసాదాన్ని ఒక్క తన్ను తన్నట్టే. తంటే ఏదో డబ్బా మూతు ఊడిపోయినట్టు ఊడి కదిలిపోయింది. చూసి రావణాసురుడు ఖిన్నుడైపోయాట. ఏమిటో వచ్చిన రాయబారి కాలుతో తంతే ప్రాసాదం ఎగిరిపోతుంది. ఇంకా వీళ్ళ బలం ఎలా ఉంటుందని వాడికి కూడా గుండెల్లో బెంగ లేకపోలేదు. బాధపడ్డాడు. వెంటనే ద్వారాలన్నీ మూయించేశాడు. ఇంకా యుద్ధం ప్రారంభం చెయ్యాలి, సిద్ధం కండన్నాడు.
తూర్పు దిక్కుకి సర్వసైన్యాధిపతి అయినటువంటి ప్రహస్తుణ్ణి మారించాడు, దక్షిణ దిక్కుకి మహోదర మహోపార్శ్వుల్ని నియమించాడు, పశ్చిమ దిక్కుకి అన్ని మాయలున్న ఇంద్రజిత్తుని పెట్టాడు, ఉత్తర దిక్కుకి సుఖ సారణుల్ని పెట్టాడు, నేనే ప్రత్యక్షంగా వెళ్లి వాళ్ళతో కలిసి యుద్ధం చేస్తానన్నాడు. ఇవి తెలుసుకోవడానికే విభీషణుడి గూఢచారులు వచ్చి చూసి వెనక్కి వెళ్ళి చెప్పేశారు, ఫలానా ద్వారం దగ్గర ఫలానా వాళ్ళు ఉన్నారు. గూఢచారి అంటే అలా ఉండాలి, దొరికిపోవడానికి ఆ గూఢచారి అంటే. చెప్తే రాముడికి వెళ్లి విభీషణుడు చెప్పేశాడు ఫలానా చోట ఫలానా వాళ్ళు ఉన్నారని. వెంటనే రాముడు కూడా ప్రతి సైన్యాన్ని నిలబెట్టారు. తూర్పు దిక్కున ఉన్నటువంటి ప్రహస్తుణ్ణి మన సర్వ సైన్యాధిపతి అయినటువంటి నీలుడు ఎదుర్కొంటాడు, దక్షిణ దిక్కున ఉన్నటువంటి మహోదర మహోపార్శ్వుల్ని యువరాజైన అంగదుడు ఎదుర్కొంటాడు, పశ్చిమ దిక్కున ఉన్నటువంటి మహామాయలు తెలుసున్న ఇంద్రజిత్తుని మా స్వామి హనుమ ఎదుర్కొంటారు, ఉత్తర దిక్కున ఉన్నటువంటి శుకసారణులకి నాయకత్వం వహించి రావణుడున్నాడు కనుక లక్ష్మణుడితో కలిసి నేనే వెళ్లి రావణాసురుణ్ణి ఎదుర్కొంటాను. 4 దిక్కులా యుద్ధం ప్రారంభమవుతోంది, బయలుదేరండి అన్నారు. వానరులందరిది ఒకటే మాట, ఏమిటి? జయచ్చతి బలో రామో లక్ష్మణశ్చ మహాబల రాజా జైతు సుగ్రీవో రాఘవేణాభిపాలిత. జయమంత్రం మొదలు పెట్టారు. వానరులు వెళ్లి దూకి యుద్ధం ప్రారంభిస్తే పాల్గొన బహుళ నవమి నాడు యుద్ధం ప్రారంభమైంది అని కొందరు సిద్ధాంతీకరించారు. ప్రారంభం చేస్తే వానరుల యొక్క ధాటి ఏమిటో చూశారు. ఆ రోజున రాక్షసులు ప్రాసాదాల్ని తిరగతోసేశారు, పర్వత శిఖరాల్ని ఊపి తెచ్చి విసిరేశారు, చెట్లు పెట్టి కొట్టారు, రాక్షసుడన్నవాడు కనబడితే చంపేశారు. నెత్తురు కాల్వలై ప్రవహిస్తోంది. 4 దిక్కులా 4 ద్వారములను మూసి ఉంచారు. లోపల వాళ్ళు బయటికి రావట్లేదు, బయట వాళ్ళు లోపలికి వెళ్ళట్లేదు. బయట ప్రస్తుతం మాత్రం బయట ఉన్నవాళ్ళు కొట్టుకుంటున్నారు. భయంకరమైన సంగ్రామం ప్రారంభమైంది. ప్రస్తుతం వానరులదే పై చెయ్యిగా ఉన్నది. ఎప్పుడూ వాళ్ళదే పై చెయ్యిగా ఉంటుంది. రాముడి నాయకత్వంలో ఉన్న వాళ్ళది పై చెయ్యి కాకపోవడం ఏమిటి? ఇంకా రేపటి రోజున ఇంద్రజిత్ వస్తాడు. ఎటువంటి యుద్ధం జరుగుతుందో, ఏ ద్వారం తెరుస్తారో, ఎలా ఉంటుందో, రామచంద్రమూర్తి యొక్క గొప్పతనం ఏమిటో రేపటి రోజున అవతరించెదరుగాక. నిన్నటి రోజు మనం కార్యక్రమాన్ని పూర్తి చేసేసరికి ఒక విషయాన్ని విజ్ఞాపన చేశాను. యుద్ధం ప్రారంభమైపోయింది. అటు రామచంద్రమూర్తి యొక్క బలగాలు, అటు రావణాసురుని యొక్క బలగాలు ఢీకుంటున్నాయి. అయితే ఒకే ఒక గొప్ప విషయం ఏమిటంటే, ఆ 2 సేనల మధ్య జరిగినటువంటి యుద్ధంలో రాక్షసులు కామరూపులు. వాళ్ళు ఏ రూపం కావాలంటే ఆ రూపాన్ని పొందుతారు. కానీ రామచంద్రమూర్తి ఒక మాట చెప్పారు, వానరులు కూడా కామరూపులు, వాళ్ళు కూడా చాలా మంది ఎలా కావాలంటే అటువంటి రూపాన్ని పొందగలరు. కానీ రామచంద్ర ప్రభు ఏం చెప్పారంటే, ఎట్టి పరిస్థితులలోనూ మీరు మాత్రం కామరూపాన్ని తీసుకోకండి. 7 మాత్రమే నరరూపంలో యుద్ధం చేస్తాం. ఒకటి విభీషణుడు, 4 ఆయన మంత్రులు, వారు 5 నరరూపంలో ఉంటారు. నేను, లక్ష్మణుడు, నేనంటే రాముడు, రామలక్ష్మణులు వెరసి 7 మాత్రమే నరరూపంలో ఉంటారు. మిగిలిన వాళ్ళందరూ వానర రూపంలోనే ఉండండి అన్నారు. కారణం ఏమిటి అంటే, రాక్షసులకి నరుడన్నా వానరుడన్నా చాలా అల్పభావన. అందుకే అసలు రావణాసురుడు నరవానరముల చేత నేను నిహతుడను కాకూడదన్నది వరంలో ప్రస్తావన చెయ్యనే లేదు. అందుచేత ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళు వానర ఉపాధిని మాత్రం స్వీకరించారు. ఎందుకంటే వాళ్ళకు ఒక నిరసన భావం, ఆ వానర స్వరూపం ఏముందిలే అని. అందుచేత ఆ వానర స్వరూపాన్ని వాళ్ళు పొందకపోవడం చేత మనని మనం గుర్తుపట్టడం, మనని మనం రక్షించుకోవడం తేలిక. అందుకని మీరు వానర స్వరూపాన్ని, మీరు రాక్షస స్వరూపాన్ని కానీ ఇతర స్వరూపాన్ని మాత్రం పొందవద్దు అని ఆదేశించారు. రామరావణ యుద్ధం మనం పైకి విన్నంత తేలిగ్గా ఉండదు. ఎంతసేపు చెప్పినా యుద్ధం ఎలా ఉంటుందంటే, వాడు వీడిని రాయి పెట్టి కొట్టాడు, వీడిని వాడు ఏదో చెట్టు పెట్టి కొట్టాడు, వాడు వీడిని పర్వత శిఖరం పెట్టి కొట్టాడు, వాడు ధనస్సులోంచి బాణాలను విడిచిపెట్టాడు, అదే కదా యుద్ధం అంటే ఉంటుంది. అంతేగాని వీడు వాడికి పూలదండ వేయడం, వాడు వీడికి పళ్ళు ఇవ్వడం ఉండవు కదా. అయితే గమ్మత్తంతా ఎక్కడుందంటే, రామరావణ యుద్ధంలో వానరములకు చీకటి పడిన తరువాత నరులు ఎలా పడుకుంటారో అలాగే వానరాలు కూడా పడుకుంటాయి. అందుచేత చీకటి పడిపోయిన తరువాత అవి మసలవిహ. రాక్షసులకి చీకటి పడిన తరువాత శక్తి పెరిగిపోతుంది. ఆ పెరిగిపోయిన కారణం చేత వాళ్ళు ద్విగుణీకృతమైనటువంటి ఉత్సాహంతో యుద్ధం చేయగలరు. అందుకని వాళ్ళు చీకటి ఎప్పుడు పడుతుందా అని రాక్షసులు ఎదురు చూస్తున్నారు. పగటిపూట యుద్ధం జరిగింది. ఆ పగటిపూట జరిగినటువంటి యుద్ధంలో వానరులు విశేషమైనటువంటి బలాధిక్యతని ప్రదర్శించి అద్భుతమైనటువంటి యుద్ధాన్ని చేశారు. చీకటి ఎప్పుడు పడుతుందని రాక్షసులు ఎదురు చూశారు. వారు కోరుకున్నట్టుగానే ప్రాణములు తీయగలిగినటువంటి చీకటి ఆవరించింది. రాక్షసులకి వాళ్ళ పేరే నిశాచరులు. చీకటి పడితే వాళ్ళకి ఉత్సాహం ఎక్కువ. అప్పటికీ ఇప్పటికీ అంతే.
చీకటి పడిన తర్వాత నాకు ఎక్కువ ఉత్సాహంగా ఉంటుందంటే వాళ్ళు మీరు ఏదో శంకించవలసిన అవసరం ఉంటుంది. చీకటి పడ్డాక ఉత్సాహం ఉండకూడదు. చీకటి పడిన తర్వాత ఉత్సాహం ఉపశమించాలి. అప్పుడు విశ్రాంతి తీసుకుందామన్న కోరిక ఉండాలి. పగటిపూట ద్విగుణీకృతమైనటువంటి ఉత్సాహంతో ఉండాలి. అది మానవోపాధికి ఉండవలసినటువంటి లక్షణం. అందుచేత చీకటి పడిన తర్వాత రాక్షసులందరూ విజృంభించారు. విశేషమైనటువంటి యుద్ధం జరుగుతోంది. రాక్షసులకు ఉన్నటువంటి లక్షణం ఏమంటే వాళ్ళు ఒక పక్క కొట్టడం కాదుట, తినేస్తున్నారు వానరుల్ని. చీకటి పడింది. ఆ చీకటి పడిన తర్వాత ఆ ముసలాలు, ముద్గరాలు, పరిగలు, పట్టిసాలు, శూలాలు, త్రిశూలాలు, కత్తులు, బరిషలు ఇటువంటి ఆయుధాల్ని పట్టుకొచ్చి కనపడ్డ వానరాన్ని కనపడ్డట్టు కొడుతున్నారు, చీల్చేస్తున్నారు, తినేస్తున్నారు. అయితే వానరుల వైపు ఉన్నటువంటి గొప్పతనం ఏమిటంటే అటువైపు భల్లూకములు ఉన్నాయి. భల్లూకం పట్టురా వీడిది అంటారు. ఆ భల్లూకాలు ఏం చేశాయంటే ఎక్కడైనా చీకట్లో ఇది రాక్షసుడే అని తెలిస్తే మాత్రం మళ్ళీ వాడు జారిపోయాడు. ఆ చీకట్లో నరుడో వానరుడో రాక్షసుడో కనిపెట్టడం కష్టం. వీడు రాక్షసుడే అని తెలిస్తే మాత్రం వాడిని గట్టిగా కౌగిలించుకుని మరీ తింటున్నారట. ఎందుకంటే వాడు జారిపోతే మళ్ళీ కష్టమని. అందుకని ఎక్కడ చూసినా పట్టుకో, తన్ను, గుద్దు, నరుకు, పొడు ఇవే కేకలు. రాత్రంతా యుద్ధం జరిగింది. మహాభయంకరమైనటువంటి యుద్ధం. ఎన్ని లక్షల మంది నిహతులైపోయారో. శిరస్సులు బంతులు ఎగిరిపోయినట్టు ఎగిరిపోయే ఆకాశంలోకి. ఎక్కడ చూసినా సరే పరిగలతోటి పట్టిసాలతోటి కొట్టారేమో. చీలిపోయినటువంటి వక్షస్థలాలు, తెగిపోయినటువంటి కాళ్ళు, తెగిపోయినటువంటి చేతులు, నెత్తుటితోటి అక్కడ ఉన్నటువంటి ప్రాంతం అంతా బురదైపోయింది. యుద్ధం చేస్తుంటే కాళ్ళు జారిపోతున్నాయి. అంత నెత్తురు ఓడిపోతోంది భూమి అంతా. అసలు ఏనుగుల యొక్క తొండాలు, ఏనుగుల యొక్క కాళ్ళు, గుర్రాల యొక్క కాళ్ళు ఇట్లాంటివి చెప్పనక్కర్లేదు. అన్ని కోట్ల శరీర భాగాలు యుద్ధభూమి అంతటా పడిపోయి ఉన్నాయి. అటువంటి సమయంలో అటువంటి బ్రహ్మాండమైన యుద్ధం జరుగుతుండగా ఒక్కసారి ఇంద్రజిత్తు యుద్ధానికి వచ్చాడు. వాడు సామాన్యమైనటువంటి వాడు కాడు. ఇంద్రజిత్ అంటే వాడికి సహజంగా పుట్టుకతోటి వాడు చేసినటువంటి తపస్సు చేత వాడికి అటువంటి వరాలు పొందాడు. వాడు బ్రహ్మగారి దగ్గర వరం పుచ్చుకున్నాడు. వాడికి ఉన్న గొప్ప వరం ఏమిటంటే వాడు శత్రువుల కంట పడడం. కంట పడకుండా చీకటిని సృష్టిస్తాడు, తాను మాయమైపోతాడు. మాయమైపోయి గురిపెట్టి బాణాలు మాత్రం కొడతాడు. అపారమైనటువంటి లాఘవం ఉన్నవాడు. అందుచేత ఆయన్ని నిగ్రహించడం చాలా కష్టం. అయితే రామరావణ యుద్ధంలో ఉన్నటువంటి గొప్పతనం ఏమిటంటే, రామరావణ యుద్ధం అంటే ఒక విషయం గుర్తుపెట్టుకోండి. రామరావణ యుద్ధం చిట్ట చివరికి వచ్చేంత వరకు నేను ఎక్కడెక్కడ రామరావణ యుద్ధం అన్నా దాని అర్థం వానర రాక్షస యుద్ధము అని. అందుచేత ఆ యుద్ధంలో ఆ ఇంద్రజిత్ రథం ఎక్కి బయటికి వస్తుండగా అంగదుడు చూశాడు. చూసి అపారమైన ఉత్సాహం వచ్చేసింది. ఈ ఇంద్రజిత్తుని కొట్టాలరా అనుకున్నాడు. ఒక్కసారి ఎగిరి వెళ్ళి ఒక పెద్ద పర్వత శిఖరం ఒకటి పట్టుకెళ్ళి ఆ రథం మీద పారేశాడు. అది గురి చూసి పారేశాడేమో, ఆ ఇంద్రజిత్తు యొక్క రథం అంతా మడిసిపోయింది. ఇంద్రజిత్ ఒక్కడే బయటపడ్డాడు. అదృష్టవశాత్తు అందులోంచి బయటికి వచ్చాడు. బయటికి వచ్చి వాడి జీవితంలో మొట్టమొదటిసారి వాడి ఎక్కినటువంటి రథం భగ్నమైపోయి వాడు భూమి మీద నించున్నాడు. అంగదస్తురణే శత్రుం నిహంతుం సముపస్థిత రావణిం నిజగానాసు సారథించ హయానపి వర్తమానే తథా ఘోరే సంగ్రామే భృషు దారుణే ఇంద్రజిత్తు రథం త్యక్త్వా హతాశ్వో హత సారథి అంగదేన మహాకాయ తత్రైవాంతరధీయత తత్కర్మ వాలిపుత్రస్య సర్వే దేవాః సహర్షిభిః తుష్టుః పూజనార్హస్య తౌ చోభౌ రామలక్ష్మణౌ ప్రభావం సర్వభూతాని విదురింద్రజితో యుధి. ఎప్పుడైతే అంగదుడు ఎవ్వరూ ఊహించినటువంటి రీతిలో ఆ ఇంద్రజిత్తు యొక్క రథం, గుర్రాలు, దానికి ఉండేటటువంటి కీలు, దానికి ఉన్నటువంటి ఛత్రం, ఆ లోపల ఉండేటటువంటి బాణతూనీరాలు, ఆ ఖడ్గం, ధనస్సు అన్నీ విరిగిపోయేటట్టుగా కొట్టాడో దేవతలు కూడా ఆశ్చర్యపోయారు. రామలక్ష్మణులు ఆశ్చర్యపోయారు. అందరూ అంగదుణ్ణి స్తోత్రం చేశారు. ఏమి మహోత్కృష్టమైన కార్యాన్ని సాధించావయ్యా వాలిపుత్ర, ఎవ్వరూ ఇటువంటి పని చెయ్యలేరు. వీడికి ఎక్కడ లేని ఆగ్రహం వచ్చింది ఇంద్రజిత్తుకి. నా రథాన్ని పడగొడతాడా అనుకున్నాడు. ఒక్కసారి ఆకాశంలోకి అంతర్ధానం అయిపోయాడు. మాయ చేత మంత్రములను అభిమంత్రించాడు. అభిమంత్రించగానే చీకటి అలుముకుంటుంది. చీకటి అలుముకుని తాను ఎవ్వరికీ కనపడ్డం మానేశాడు. ఒక దివ్యమైనటువంటి మాయ చేత సృష్టింపబడిన రథాన్ని ఎక్కాడు. ఎక్కి అక్కడ నుంచి రామలక్ష్మణుల మీద కక్ష పెంచుకున్నాడు. పెంచుకుని ఆ రామలక్ష్మణుల మీద విశేషమైనటువంటి బాణ పరంపర కురిపించాడు. బహుశా ఆశ్చర్యకరమైన విషయం, ఇంద్రజిత్ దగ్గర ఉన్నటువంటి శక్తి
ఏ విషయంలోనైనా ఆయనకున్న శక్తిని మహర్షంతటి వారు కూడా చాలా గొప్పవాడన్నారు. ఎందుచేత అంటే వాడు మామూలు బాణములను విడిచిపెట్టడం కాదు, కద్రువు యొక్క కుమారులైనటువంటి సర్పాలని బాణరూపంగా వేస్తాడు వాడు. వేస్తే అవి సామాన్యమైన సర్పాలు కావు, బాణములుగా వచ్చి కొడతాయి, సర్పాలుగా చుడతాయి, చుట్టి కరుస్తూ ఉంటాయి మర్మస్థానములను. ఆ కరవడం చేత ఆ యుద్ధం చేసేటటువంటి వారికి దాని మీద మనస్సు ఉండదు, వారు తొందరగా మూర్ఛపోయేటటువంటి స్థితిని ఏర్పాటు చేస్తాడు. అందుకని ఆ ధనస్సులో బాణములను సంధించి విడిచిపెడుతున్నాడు. స రామం లక్ష్మణం చైవ ఘోరైర్ నాగమయైశ్చరై బిభేద సమరే క్రుద్ధ సర్వగాత్రేషు రాక్షస మాయయా సమృతస్తత్ర మోహయన్ రఘవౌ యుధి అదృశ్య సర్వభూతానాం కూటయోధీ నిశాచర బబంధ వనబంధేన భ్రాతరౌ రామలక్ష్మణౌ. అటువంటి నాగములను, అటువంటి పావుల్ని, సర్పాల్ని బాణాలుగా పెట్టి విడిచిపెట్టాడు. విడిచిపెడితే ఆ నాగాస్త్ర బంధనం చుట్టేసింది రామలక్ష్మణుల్ని. చుట్టేసి అది బాగా తొందరగా పీడించడం మొదలుపెట్టింది. పీడించడం మొదలు పెట్టడంలో అందరికన్నా మొట్టమొదట తూలి పడిపోయిన వాడు రామచంద్రమూర్తి పడిపోయారు. అంతటి రామచంద్రమూర్తి కూడా భూమి మీద పడిపోయారు. పడిపోయిన తరువాత లక్ష్మణుడు ఓర్చుకున్నాడు. ఓర్చుకుని నిలబడ్డాడు. నిలబడి రాముడి వంక చూసి ఏడుస్తున్నాడు. కమలపత్రాక్షుడైనటువంటి మా అన్న ఏ మహానుభావుణ్ణి యుద్ధభూమిలో ఎవ్వరూ నిగ్రహించలేరో, ఎవరికి బ్రహ్మాస్త్రం తెలుసో, ఎవరికి బ్రహ్మశిరోనామకాస్త్రం తెలుసో, ఎవరు విశ్వామిత్రుడి దగ్గర ధనుర్వేదాన్నంతటినీ ఉపదేశం పొందాడో, ఏ మహానుభావుడు భార్యని విడిపించుకోవడానికి లంకాపట్టణానికి వచ్చాడో, అటువంటి రాముడు ఇవాళ నాగాస్త్ర బంధనం చేత కట్టబడి ఉత్సాహము ఉపశమించి భూమి మీద పడి ప్రాణములను విడిచిపెట్టాడు అనుకున్నాడు. కానీ ఇది వీరశైనము అన్నారు మహర్షి. వారి ఆ మాట చెప్పి రాముడు పడిపోవడం చూడగానే ఇంకా లక్ష్మణుడు చూడలేకపోయాడు. లక్ష్మణుడు కూడా పడిపోయాడు. ఎన్నడూ ఎరుగనటువంటి విషయం, రామచంద్రమూర్తి పట్టుకున్నటువంటి కోదండం చేతిలోంచి వదులైపోయి దూరంగా వెళ్ళి పడిపోయింది. పడిపోయి ఆయన భూమి మీద తెలివి తప్పి కింద పడిపోయారు. పడిపోతే ఇంద్రజిత్తు పెద్ద హాహాకారం ఒకటి చేశాడు. చేసి ఆ రోజున రామలక్ష్మణుల శరీరం మీద వాడు కొట్టినటువంటి బాణముల చేత ఇలా చెయ్యి చాపి వాళ్ళు పడిపోతే ఇక్కడి నుంచి కొట్టాడు వాడు బాణాలు. వేళ్ల యొక్క చివర భాగం దగ్గర నుంచి కొడితే శరీరం మొత్తం కూడా అంగుళం కన్నా ఎక్కడ చోటు లేకుండా బాణాలు కొట్టాడు. కొట్టి మీ వలన మా తండ్రి ఎన్నో రాత్రులు నిద్రపోకుండా పాన్పు మీద అటు ఇటు దొల్లాడు. ఏ రామలక్ష్మణుల వల్ల ఈ లంకాపట్టణం పీడింపబడిందో, ఏ రామలక్ష్మణుల వలన మా తండ్రి నిద్రలేని అనేక రాత్రులు తల్పం మీద గడిపాడో, అటువంటి తండ్రి యొక్క రుణాన్ని తీర్చుకోవడానికి, అటువంటి తండ్రి మనస్సుకి శాంతినివ్వడానికి ఇవాళ రామలక్ష్మణులు ఇద్దరి యొక్క ప్రాణములు పోయేంత వరకు కొడతాను అని మర్మస్థానములలో గురి చూసి వజ్రాల్లాంటి బాణాలు కొట్టాడు. కొడితే మెల్లమెల్లగా రాముడు తెలివి తప్పిపోయి బాహ్య స్మృతిని కూడా కోల్పోయి భూమి మీద ఉరిగిపోయాడు. లక్ష్మణుడు కూడా ఉరిగిపోయాడు. కన్నులు మూతలు పడిపోయాయి. అంత బాణ పరంపరని కొట్టిన తరువాత విడిచిపెట్టలేదు. ఎప్పుడైతే రామలక్ష్మణులు పడిపోయారో ఆ చుట్టూ ఉండేటటువంటి వానర నాయకులందరూ గబగబా రామలక్ష్మణుల దగ్గరికి వచ్చారు. హనుమని 10 బాణాలతో కొట్టాడు, వృషభుణ్ణి కొట్టాడు, వేగదర్శిని కొట్టాడు, విభీషణుణ్ణి కొట్టాడు, సుశీలుణ్ణి కొట్టాడు, గంగమాదనుణ్ణి కొట్టాడు. విడిచిపెట్టలేదు. వానరుల యొక్క సైన్యాన్నంతటినీ కలచివేశాడు. కలచివేస్తే ఇలా పరిగెత్తచ్చా, ఇలా పారిపోవచ్చా అని కూడా చూడలేదట వానరులు. ఎటువైపు నుంచి వచ్చారో, ఎవరి నుంచి దాటేస్తున్నారో, ఎవరిని తొక్కేస్తున్నారో, ఎవరు చచ్చిపోయారో, ఎవరిని ఈడ్చేస్తున్నారో చూడలేదు. పారిపోవడమే ప్రధానంగా వానరులందరూ దిక్కులు పట్టి పారిపోతున్నారు. ఇటు రామలక్ష్మణులు పడిపోయారు. విభీషణుడు గబగబా నడుచుకుంటూ రాముడి దగ్గరికి వస్తున్నాడు. వస్తుంటే అక్కడికి వచ్చి సుగ్రీవుడు శోకమూర్తి అయి కందుల వెంట నీరు కారుస్తూ రామలక్ష్మణులు ఇద్దరూ ప్రాణం విడిచిపెట్టారని దుఃఖితుడై ఉన్నాడు. అప్పుడు మహానుభావుడు విభీషణుడు చేతిలో నీళ్లు పోసుకొని చేతిని తడి చేసుకుని రాక్షసమాయ పోవడం కోసమని ఒక్కసారి ఆ సుగ్రీవుడు కన్నులు తెరిచి, నాయన అన్ని వేళలా అందరికీ జయం కలుగుతుంది యుద్ధంలో అని అనుకోవడానికి వీలు లేదు. ఎంతటి వారికి ప్రమాదం వస్తుంది. నువ్వు ఈ పరిస్థితుల్లో మోహాన్ని పొందకూడదు. ఇటువంటి పరిస్థితుల్లో నువ్వు శోకాన్ని పొందితే చెయ్యవలసినటువంటి పని స్ఫురణలోకి రాదు. స్ఫురణలోకి రాకపోతే అవతల ప్రమాదకరమైన పరిస్థితుల్లో వాళ్ళిద్దరూ పడిపోయి ఉన్నారు. వాళ్ళిద్దరికీ కానీ తెలివి వచ్చిందా మనం రక్షింపబడినట్టే.
వాళ్ళిద్దరికీ తెలివి రాలేదా, మన ఇద్దరము కూడా సర్వనాశనం అయిపోయినట్టే అని ఒక మాట చెప్పాడు. రామలక్ష్మణుల యొక్క శరీరంలో కాంతి తగ్గలేదు. అంగుళం మేర విడిచిపెట్టకుండా బాణములను కొట్టేసినా తట్టుకోగలిగినటువంటి బలము, వీర్యము, ఆ ప్రకాశము, ఆ శక్తి, మనోధైర్యము, అన్నిటికన్నా గొప్పది ఆ మనోధైర్యం. ఎందుకంటే ఎదుట ఉన్నటువంటి ఇంద్రజిత్ కొడుతున్నప్పుడు రామచంద్రమూర్తి ఒక మాట అన్నారు, లక్ష్మణ ఇప్పుడు మనం ఏమీ చెయ్యలేని ఇంద్రజిత్తుని, మనం ఆబోతు వర్షాన్ని ఎలా భరిస్తుందో అలా ఆ బాణ పరంపరని వహించడమే. ఎందుకని అంటే ప్రతిద్వంద్వి కనపట్టలేదు, ఎక్కడున్నాడో తెలియదు బాణం వేయడానికి. అందుకని బాణ పరంపరని మనం సహించడమే కొంతసేపు అన్నారు. ఇంద్రజిత్ యుద్ధం అంటే మాటలు కాదు, అంత భయంకరమైన యుద్ధం చేశాడు వాడు. ఇద్దరు పడిపోయారు. పాపం విభీషణుడు, సుగ్రీవుడు ఏడుస్తున్నాడు. సుగ్రీవుణ్ణి ఓదార్చి పారిపోతున్న వానర సైన్యాన్ని మళ్ళీ వెనక్కి తీసుకొస్తానని విభీషణుడు వెళ్ళాడు. వెళ్ళి కొంతసేపటి తర్వాత విభీషణుడు తిరిగి వచ్చాడు. తిరిగి వచ్చేసరికి రామలక్ష్మణుల యొక్క పరిస్థితి అంతే దైన్యంగా భూమి మీద పడిపోయి ఉన్నారు. పర్వతాలలోంచి సెలయేళ్లు ప్రవహిస్తే ఎలా ప్రవహిస్తాయో అలా ఒంటి మీద కొట్టినటువంటి బాణములలోంచి ప్రతి రంధ్రంలోంచి నెత్తురు వరదలై బయటికి వెళ్ళిపోతారు. ఆ వెళ్ళిపోవడంలో శరీరాలు నీరసపడిపోతున్నాయి. ఈ పరిస్థితిని చూసి ఇప్పటి వరకు సుగ్రీవుడికి ధైర్యం చెప్పాడు, కానీ విభీషణుడు ఏడ్చాడు. అయ్యో, నేను ఈ రామచంద్రమూర్తి మీద, ఈ లక్ష్మణుడి మీద ఆశ పెట్టుకున్నాను. ఈ రామలక్ష్మణులను ఆశ్రయిస్తే ఖచ్చితంగా నాకు రాజ్యము లభిస్తుంది అని నేను కోరిక పొందాను. కానీ ఇవాళ ఈ రామలక్ష్మణులే నిహతులైపోయారు యుద్ధంలో. ఇంకా నాకు దిక్కెక్కడిది? మా అన్నయ్య రావణాసురుడు నన్ను విడిచిపెట్టాడు. ఇంకా నాకు లోకంలో ఎక్కడా రక్షణ దొరకదు. నేను దురదృష్టవంతుణ్ణి అని బాధపడుతున్నాడు. ఒక పక్క సుగ్రీవుడితో విభీషణుడు మాట్లాడుతుంటే అప్పటి వరకు అక్కడ నించున్నటువంటి వానర సైన్యం పారిపోవడం మొదలుపెట్టింది. పారిపోతుంటే అంగదుడు వచ్చాడు. వచ్చి ఇంత అసహ్యంగా, ఇంత సిగ్గు లేకుండా వానర సైన్యం ఎందుకు పారిపోతోంది అని అడిగాడు. అడిగితే అప్పుడు చెప్పాడు, పారిపోతున్నది రామలక్ష్మణులు పడిపోయారని పారిపోవట్లేదు, ఎక్కడైనా ఇంద్రజిత్ వచ్చేస్తాడేమో అని వాళ్ళకి భయం పట్టుకుంది. వాళ్ళందరూ విభీషణుని చూసి ఇంద్రజిత్ వచ్చేసాడు అనుకుంటున్నారు, అనుకుని పారిపోతున్నారు. అంటే అప్పుడు ఆ ఇంద్రజిత్తుని అక్కడ నిలబెట్టి ఉన్నటువంటి వాడు విభీషణుడు తప్ప ఇంద్రజిత్తు కాడు, ఇక్కడ యుద్ధరంగంలో లేడు. అందుకని మీరు బెంగ పెట్టుకోవద్దు. ఇలా పారిపోవడం అనేటటువంటిది చాలా భయంకరమైనటువంటి విషయం. అందుకని దయచేసి మీ అందరూ మళ్ళీ వెనక్కి తిరిగి రండని ఆ వానర సైన్యాన్నంతటి తీసుకొచ్చారు. ఇంద్రజిత్ యుద్ధరంగం నుంచి వెళ్ళిపోయారన్న తర్వాత వాళ్ళందరూ తిరిగి వచ్చారు. ఈలోగా సుశీలుడు అనబడేటటువంటి వానర వీరుడు ఒక ఆయన వచ్చాడు. వచ్చి ఆయన అన్నాడు, పూర్వకాలంలో దేవతలకి దానవులకి గొప్ప యుద్ధం జరిగింది. జరిగినప్పుడు దానవులు దేవతల్ని విశేషమైనటువంటి అస్త్రాలతో బాధించారు. ఎందరో దేవతలు ప్రాణాలను విడిచిపెడుతుంటే, శరీరాలు దెబ్బతింటుంటే, కాలు చేతులు తెగిపోతుంటే ఆనాడు దేవగురువైనటువంటి బృహస్పతి విశల్యకరణి, సంధానకరణి, సంజీవకరణి ఇటువంటి ఓషధులు కలిగినటువంటి మొక్కల్ని మంత్రముల చేత వారందరికీ కూడా రసం పిండి వాసన చూపిస్తే వాళ్ళందరూ మళ్ళీ తిరిగి జీవించారు. అవి ప్రస్తుతం పాల సముద్రంలో ఉండేటటువంటి 2 పర్వత శిఖరాల్లో ఉన్నాయి. మన దగ్గర ఉన్నటువంటి వానర సైన్యంలో ఒక్క హనుమ, సంపాతి, వృషభుడు, నీలుడు ఇలాంటి వారు వెళ్ళి గుర్తుపట్టగలరు ఆ ఓషధుల్ని. గుర్తుపట్టి ఆ ఓషధులు తేవాలి. తీసుకొచ్చినట్టయితే రామచంద్రమూర్తికి, లక్ష్మణమూర్తికి అవి వాసన చూపిస్తే వాళ్ళు జీవించేటటువంటి అవకాశం ఉంటుంది. అందుకని వెంటనే వెళ్ళి వారిని తీసుకురండి అని చెప్పేసి ఆ ఓషధుల్ని తీసుకురండి అని చెప్పి పంపించాడు. పంపిస్తే మహానుభావుడు వాళ్ళందరూ కూడా గబగబా వెళ్ళడం కోసం అని చెప్పి బయలుదేరుతున్నారు. ఆ బయలుదేరుతున్నటువంటి సమయంలో అనుకోకుండా అక్కడ ఒక గొప్ప నాదం ఒకటి వినపడింది. ఇంకా బయలుదేరి వానరులు వెడతారనుకుంటున్నటువంటి సమయంలో వినపడినటువంటి ఆ గొప్ప ధ్వనిని చూసి ఏమిటి ధ్వని అని అక్కడ ఉన్నటువంటి వానరులందరూ సముద్రం వైపుకి చూశారు. చూసేటప్పటికీ ఒక బ్రహ్మాండమైనటువంటి కాంతితో రెక్కలు అల్లారుస్తూ ఒక మహాభూతము వంటి ఒక స్వరూపం ఒకటి వస్తోంది. అది వస్తుంటే దాని యొక్క కాంతి చేత, దాని యొక్క వేగం చేత, ఆ రెక్కలలోంచి వచ్చినటువంటి గాలి చేత సముద్రపు ఒడ్డున ఉన్నటువంటి కొన్ని వేల వృక్షములు నేలన పడిపోయి, సముద్రంలో ఉండేటటువంటి పాములు, రాక్షసులు మొదలైనటువంటివన్నీ కూడా ఆ సముద్రంలోకి పారిపోయాయి. పారిపోతుండగా కాంతివంతమైనటువంటి స్వరూపంతో మహానుభావుడైనటువంటి గరుత్మంతుడు వచ్చి అక్కడ నిలబడ్డాడు. నిలబడేటప్పటికీ వీళ్ళందరూ ఆశ్చర్యపోయి ఆయనకి నమస్కారం చేశారు.
ఎప్పుడైతే గరుత్మంతుడు ఒక్కసారి ఆ రామలక్ష్మణుల దగ్గర వాలాడో అప్పటి వరకు వాళ్ళ శరీరమునకు పట్టి ఉన్నటువంటి ఆ నాగములు విడిచిపెట్టేయడానికి సిద్ధపడుతున్నాయి. విడిచిపెట్టి గరుత్మంతుణ్ణి చూసాయేమో భయపడ్డాయి. భయపడి విడిచిపెట్టి పారిపోతున్నాయి ఆ పాములు. వీళ్ళు స్వస్థత పొందుతున్నారు. ఈ స్వస్థత పొందుతున్న సమయంలోనే ఇంద్రజిత్తు లంకాపట్టణంలోకి ప్రవేశించాడు. అదృష్టవశాత్తు ఆ సమయంలో వాడు యుద్ధభూమిని విడిచిపెట్టేశాడు. రామలక్ష్మణులు ఇద్దరిని నేను సంహరించాననుకున్నాడు. అనుకుని రావణాసురుడి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి రావణాసురుడితో ఒక మాట చెప్పాడు. తండ్రి గారు, మీరు ఇంకా బెంగ పెట్టుకోవలసినటువంటి అవసరం లేదు. ఆ నరులైనటువంటి రామలక్ష్మణులు ఇద్దరినీ కూడా నేను సంహరించాను. వాళ్ళిద్దరూ నేను నిర్మించినటువంటి నాగాస్త్ర బంధనం చేత యుద్ధభూమిలో పడిపోయి ఉన్నారు. శరీరములోంచి నెత్తురు ఏరులై పారుతోంది. వారిద్దరూ కూడా మరణించారు. అందుకని మీరు ప్రశాంతంగా ఉండండి అన్నారు. ఈ మాట విన్నాక రావణాసురుడు అపారమైనటువంటి సంతోషాన్ని పొందాడు. సంతోషాన్ని పొంది గబగబా భటులని అక్కడ ఉండేటటువంటి రాక్షసుల్ని పిలిచాడు. పిలిచి, మీ అందరూ కూడా లంకాపట్టణంలో చాటింపు వేయండి. యుద్ధానికి వచ్చినటువంటి రామలక్ష్మణులు ఇద్దరూ కూడా నా కుమారుడైనటువంటి ఇంద్రజిత్తు చేత సంహరింపబడ్డారు. ఈ విషయాన్ని ప్రకటించండి. లంకాపట్టణం అంతా తోరణాలు కట్టండి. లంకాపట్టణం అంతా భేరీలు మ్రోగించండి. అందరూ కూడా సంతోషించేటట్టుగా పెద్ద ఉత్సవం చెయ్యండి అని ఆజ్ఞాపించాడు. ఆజ్ఞాపించి అక్కడ ఉండేటటువంటి ఆ రాక్షస స్త్రీలను పిలిచాడు. పిలిచి, మీరు ఒక్కసారి అశోకవనానికి వెళ్ళండి అన్నాడు. వెళ్ళి సీతమ్మ దగ్గరికి వెళ్ళండి. హతావింద్రజితాఖ్యాత వైదేహ్యా రామలక్ష్మణౌ పుష్పకంచ సమారోప్య దర్శయత్వం హతౌ రణే యదాశ్రయాదవాస్తబ్జ నీయం మాముపతిష్టతి సోస్యా భర్తా సహ భ్రాత్ర నిరస్తో రణమూర్ధని నిర్విశంకా నిరుద్విగ్న నిరపేక్షా చ మైథిలి మాముపస్థాస్యతే సీత సర్వాభరణ భూషిత. అక్కడ యుద్ధభూమిలో రామలక్ష్మణులిద్దరూ నాగాస్త్ర బంధనం చేత పడిపోయి మరణించారు. మీరు వెంటనే పుష్పక విమానాన్ని తీసుకెళ్లి సీతమ్మని ఎక్కించి తీసుకెళ్ళండి యుద్ధభూమికి. ఆ యుద్ధభూమిలో మరణించినటువంటి రామలక్ష్మణుల్ని సీతమ్మ చూస్తుంది. చూసిన తరువాత వాడి బుద్ధి ఎంత చపలంగా ఉంటుందో చూడండి. ఎలాగో నా భర్త మరణించాడు కదా, ఇంకెందుకు రాముడి మీద ఆశ అని వెంటనే లంకాపట్టణానికి వచ్చి అలంకారం చేసుకుంటుంది. మంచి చీర కట్టుకుంటుంది. సర్వాలంకార భూషిత అయి నా పాంపు చేరుతుంది, నా కోరిక తీరుతుంది. అందుకని తొందరగా ఆ పుష్పక విమానం ఎక్కించి తీసుకెళ్లి యుద్ధభూమిలో పడున్నటువంటి రామలక్ష్మణుల్ని చూపించండి అన్నారు. అనేసరికి గబగబా సీతమ్మని ఆ పుష్పక విమానం ఎక్కించారు, తీసుకుని వెళ్ళారు. అప్పటికి ఇంకా గరుత్మంత దర్శనం కలగలేదు. అందుచేత నాగాస్త్ర బంధనం చేత పడిపోయి ఉన్నారు వాళ్ళు. పడిపోయినటువంటి ఆ రామలక్ష్మణుల్ని సీతమ్మ పుష్పక విమానంలోంచి చూసింది. అక్కడ ఉన్నటువంటి రాక్షసులందరూ ఉత్సాహంతో గెంతులేస్తున్నారు, కేకలేస్తున్నారు, పెద్ద పటాటోపం చేస్తున్నారు. వానరులందరూ కూడా చాలా నిరుత్సాహంతో దీనంగా ఏ అట్టహాసం లేకుండా జాగరూకతతో నిలబడ్డారు. మహర్షి అన్నారు, గడ్డి పరక కదిలితే వాళ్ళు భయపడ్డారట. ఎందుకని? పడిపోయి ఉన్నారు రామలక్ష్మణులు. వాళ్ళిద్దరి మీదే సైన్యం అంతా ఆశ పెట్టుకుని ఉంది. ఆ మహావీరులకి ఏమైనా ఉపద్రవం వస్తుందేమో, ఇప్పుడు వారిని కాపాడకపోతే ప్రమాదం, వారికి మళ్ళీ స్పృహ వస్తుందేమో అని ఆశ. అంతకన్నా వాళ్ళు చెయ్యగలిగింది లేదు. అందుకని పాపం అక్కడ కాపు కాస్తూ నిలబడి ఉన్నారు. ఆ సమయంలో పుష్పక విమానంలో తీసుకొచ్చారు పైకి. సీతమ్మ కిందకి చూసింది. చూసి ఆవిడ అనుకుంటుంది, ప్రహృష్ట మనసశ్చాపి దదర్శ పిశితాశనాన్ వానరాంశ్చాపి దుఃఖార్త రామలక్ష్మణ పార్శ్వత. ఉత్సాహంగా కేకలు వేస్తున్నటువంటి రాక్షసుల్ని చూసింది. దుఃఖాన్ని పొంది ఎక్కడ నిలబడినటువంటి వానరములను చూసింది. తత సీతా దదర్శోభౌ శయనౌ శరతల్పయో లక్ష్మణంచాపి రామంచ విసంజ్ఞో శరపీడితౌ. బాణములు కొట్టివేయపడడం వల్ల ముళ్లపంది ముళ్ళు ఇలా కిందకి ఉంచేస్తుంది. ఉంచేసి ఒక్కొక్కసారి మాత్రం ముళ్లపంది ముళ్ళు ఇలా పైకి విప్పుతుంది. మీరు ఎప్పుడైనా చూశారో లేదో కానీ మరి ఏ జూ పార్క్ లోనో చూడాలి. చూస్తే అది ముళ్లపంది ఇలా ముళ్ళన్నీ విప్పుతుంది. విప్పితే ఆ ముళ్ళు విప్పిన ముళ్లపంది ఎలా ఉంటుందో బాణములు కొట్టివేయబడినటువంటి రామలక్ష్మణులు అలా ఉన్నారు భూమి మీద పడిపోయి. ఆవిడ పైనుంచి చూసింది. ఎక్కడా కదలిక లేదు. రాముని యొక్క చేతిలో ఉండే కోదండం దూరంగా పడిపోయి కనపడింది. అది చూసి విశేషమైనటువంటి దుఃఖార్త అయింది. రామలక్ష్మణులు ఇద్దరూ మరణించారనుకుంది తల్లి. గుండెలు బాదుకుని ఆ పుష్పక విమానంలోంచి ఏడ్చింది. నిజంగా వాడు ఆ తల్లిని ఏడ్పించినటువంటి ఏడ్పు నిన్నటి రోజున మాయాశిరస్సుని పట్టుకెళ్లి చూపించాడు. ఇవాల్టి రోజున రామలక్ష్మణుల యొక్క శరీరములు అని చెప్పి వాళ్ళిద్దరూ మరణించారని చెప్పి ఆ పుష్పక విమానంలోంచి చూడమంటాడు.
చూపించి వెనక్కి తెచ్చేయమంటాడు. ఇది వాడి యొక్క రాక్షసత్వం. అక్కడ దింపద్దంటాడు. దింపద్దు. ఒకసారి వాడి భ్రాంతి ఎంతసేపు ఏమిటంటే, అలా చూస్తే వీడి బుద్ధి ఎటువంటిదో సీతమ్మ బుద్ధి అటువంటిదని వాడి ఉద్దేశం. వీడికి లోపల ఎంతసేపు ఆశ ఏమిటంటే, రాముడు వస్తాడన్న భయం చేత నా పాంపు చేరడం లేదు, రాముడు మరణించాడు అని ఆవిడ చూస్తే నా పాంపు చేరుతుంది, అది వాడి కోరిక. అందుకని పుష్పకాన్ని దింపకండి, ఒకసారి పైనుంచి చూపించి తీసుకొచ్చేసేయండి ఆవిడ అన్నాడు. నిజంగా ఆ సమయంలో ఒక స్త్రీ ఎంత ఖేదం పొందుతుందో, అటువంటి ఉత్తర్వు అసలు ఇవ్వచ్చో ఇవ్వకూడదో, అటువంటి ఇంగిత జ్ఞానం ఎంత దారుణమైన ఆలోచన శైలో పడిది. మీరు ఆ ఇచ్చినటువంటి ఉత్తర్వుని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఎంత దారుణమైన మాట చెప్పి పంపించాడు. ఆ తల్లి అంటుంది, ఇమాని ఖలు పద్మాని పాదయోర్యై కిల స్త్రియ అది రాజ్యేభిషిచ్యంతే నరైంద్రై పతిభిః సహా. నేను పుట్టింట్లో ఉన్నప్పుడు మహాజ్ఞానులైనటువంటి జ్యోతిష్యులు నా పాదాల వంక చూసి ఒక మాట చెప్పారు. అమ్మా, నీ పాదాలలో పద్మాలున్నాయి. ఏ స్త్రీ అరికాళ్లలో పద్మాలుంటాయో ఆ పద్మములు కలిగినటువంటి స్త్రీ తన భర్తతో పాటు సింహాసనం మీద కూర్చుని మహారాజ్ఞిగా పట్టాభిషిక్తురాలవుతుంది అని చెప్పారు. కానీ ఆ మహానుభావులు చెప్పినటువంటి మాటలన్నీ అసత్యాలైపోయాయి. ఇవాళ నేను ఇంకా మూర్ధాభిషిక్తురాలనై రాముడి పక్కన కూర్చుని పట్టాభిషేకం పొందేటటువంటి అదృష్టం నాకు లేదు. కేశా సూక్ష్మా సమా నీలా భ్రౌచా సంగతే మమ వృత్తే చారోమశే జంఘే దంతాశ్చా విరళామమ. చిన్నతనంలో మా తండ్రి గారి పక్కన నేను కూర్చునుంటే దైవజ్ఞులైనటువంటి వారు మా ఇంటికి ఎక్కువ వస్తూ ఉండేవారు. ఎందుకని అది జనక మహారాజు గారి ఇల్లు. జనక మహారాజు గారి ఇంటికి వచ్చేవాళ్ళు ఎవరు వస్తారు? దైవజ్ఞులు వస్తారు. నేను అక్కడ ఆడుకుంటుంటే నన్ను చూసి నా సాముద్రిక లక్షణాలు చూసి వాళ్ళు ఒక మాట అనేవారు. చిన్న పిల్ల సీతమ్మప్పటికి ఆవిడ్ని చూసి కేశా సూక్ష్మా సమా నీల, ఈవిడ యొక్క కేశములు తల మీద ఉండే వెంట్రుకలు చాలా మెత్తగా ఉంటాయి. మెత్తటి వెంట్రుకలతో కూడికి చాలా నల్లగా ఒత్తుగా ఉన్నటువంటి జుట్టు కలిగినటువంటి స్త్రీ. భ్రమౌచా సంగతే మమ, కనుబొమలు రెండు స్త్రీకి కలిసి ఉండకూడదు, కనుబొమలు రెండు కలవనటువంటి స్త్రీ ఈమె. పైగా వృత్తేచారోమసే జంఘే, పిక్కలు గుండ్రంగా ఉండి పిక్కల మీద వెంట్రుకలు ఉండకూడదు. ఉండనటువంటి స్త్రీ ఐదోతనాన్ని పూర్ణంగా పొందుతుంది. అందుకని ఈ అమ్మకి అప్పటికి చిన్నపిల్ల సీతమ్మ ఆడుకుంటోంది. ఈమె పిక్కలు గుండ్రంగా ఉండి పిక్కల మీద రోమములు లేవు. పైగా దంతాశ్చా విరళామమ, దంతముల మధ్యలో ఖాళీలు ఏర్పడకూడదు. అందుకని ఈ పిల్ల దంతముల మధ్యలో ఖాళీలు ఏర్పడలేదు. అన్ని పళ్ళ మధ్యలోనూ ఖాళీ ఉంటుంది. అలా పళ్ళ మధ్యలో ఖాళీలు లేనటువంటి స్త్రీ ఈ స్త్రీ. అందుకని ఈమెకి ఉత్తమ సాముద్రిక లక్షణాలున్నాయి. ఈ తల్లి పూర్ణమైనటువంటి ఐదోతనాన్ని పొందుతుంది, మహానుభావుడైనటువంటి వాణ్ణి భర్తగా పొందుతుంది అని నా చిన్నతనంలో జ్యోతిష్కులు చెప్పారు. కానీ అవన్నీ అబద్ధాలైపోయాయి. శంఖే నేత్రే కరౌ పాదౌ గుల్భా ఊరు సమౌచితౌ అనువృత్తం నఖా స్నిగ్ధ సమాశ్చాంగుళయో మమ. నా యొక్క శంఖములు, శంఖములు అంటే ఈ వేళ్ల మీద ఉండేటటువంటి గుర్తులు, నేత్రములు, చేతులు, పాదములు, గుల్భములు అంటే మీగాళ్ళు, గుల్భములు, ఊరు అంటే తొడలు, సమౌచితౌ గుండ్రంగా సమంగా ఉండేవి. పైగా అనువృత్తానఖా స్నిగ్ధ, గుండ్రంగా ఉన్నటువంటి వేళ్లకి ఉన్నటువంటి గోళ్లు ఎర్రటి కాంతితో ఉండేవి. అలా ఉండడం చేత ఖచ్చితంగా నేను పూర్ణమైనటువంటి ఐదోతనంతో ఉంటాను అని జ్యోతిష్యులు మా ఇంటికి వచ్చినటువంటి వారు చెప్తుండేవారు. కానీ ఇవాళ అవన్నీ కూడా భ్రంశమైపోయాయి. నా శరీరంలోంచి ఒక వింతైన కాంతి ఉండేది. చూడగానే ఎంత అందంగా ఉంటుందనే అనిపించేది ఆ కాంతి చేత. అంత కాంతి ఉండడం చేత నేను మహారాజ్ఞినవుతానని వారు చెప్పారు. కానీ నేను మహారాజ్ఞిని కాలేకపోయాను. అవన్నీ కూడా నా పట్ల ఎవరెవరు పెద్దలు ఏ మాటలు చెప్పారో ఆ మాటలన్నీ ఇవాళ అసత్యములైపోయాయి. నా భర్త భూమి మీద పడిపోయి ఉండిపోయాడు అని ఆ తల్లి అన్నింటికన్నా భయంకరంగా ఏడ్చినటువంటి విషయం. నిజంగా సర్గాలు చదువుతున్నప్పుడు చాలా ఎంత బాధ కలుగుతుందంటే, నిజంగా పరాశర భట్టర్లు అన్న మాట మనకప్పుడు అనిపిస్తుంది, అమ్మా ఇంకెప్పుడైనా ఏ అవతారమైనా నువ్వు స్వీకరించు, కానీ నువ్వు ఇంకెప్పుడు సీతమ్మగా మాత్రం రావద్దు. నీ కష్టాలు మేము వినలేం, నీ కష్టాలు మేము చదవలేం. ఎందుకమ్మా ఇంత కష్టం? ఇంత కష్టమా? ఎటువంటి తల్లివమ్మా నువ్వు? ఏకన్యంచ నతిక్షమం మమ పరంచ ఆకుంచ పాదాంబుజం మధ్యే విష్టర పుండరీకమ భయం విన్యస్య హస్తాంబుజం.
త్వాం పశ్యేమి నిషేదుషీం ప్రతికలంకారుణ్య కులంకష స్ఫారాపాంగ తరంగమంబ మధురం ముగ్ధం ముఖం బిభ్రతీం అనిపించుకున్న తల్లివి. పద్మాననే పద్మమూరు పద్మాక్షి పద్మసంభవే త్వమాం భజస్వ పద్మాక్షీం ఏన సౌఖ్యం లభామ్యహం అనిపించుకున్న తల్లివి. దుష్టుడైనటువంటి రావణాసురుడు పుష్పక విమానం మించి చూపిస్తే తన యొక్క భర్త మరిది మరణించారని, అమ్మా ఇంత పరివేదనని పొందావా, ఇంకెప్పుడు